జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. శంకరాభరణం సినిమా తెలుగు సినిమాలోనే కాదు భారతదేశ సినీ చరిత్రలో కూడా ఎవర్ గ్రీన్ క్లాసిక్గా మిగిలిపోతుంది. ప్రతిసారి శంకరాభరణం పేరు వినగానే అందులో ఉన్నటువంటి పాటలు, సీన్స్, నటీనటులు అందరూ కళ్ళ ముందుంటారు. ఎగ్జాక్ట్గా నా కళ్ళ ముందు, నా ముందు కూడా ఒక ఆర్టిస్ట్ ఉన్నారు. శంకరాభరణాన్నే తన ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి శారదా ఉరఫ్ రాజ్యలక్ష్మి గారు మనతో పాటుగా ఉన్నారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు మీరు? ఇలా ఉన్నాను. చాలా బాగున్నారు, చాలా బాగున్నారు. నేను శంకరాభరణంలో ఎలా అయితే ఒక చబ్బీగా, ఒక అమాయకురాలుగా కనిపించేటువంటి రాజ్యలక్ష్మి శారదా గారు ఎలా ఉన్నారో ఇప్పటికీ మీరు అలాగే ఉన్నారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సో ఫస్ట్ మూవీ అది నూతన తార పడడం కూడా భలే పడింది. రాజ్యలక్ష్మి అనేది నూతన తార అని పడింది. అప్పటికి మీరు 10th క్లాస్ కంప్లీట్ చేశారు. అంతేనమ్మా. అంతే, 10th క్లాస్ కాగానే సినిమాల్లోకి వెళ్ళాలి అనిపించింది. అందులోనూ విశ్వనాథ్ గారి సినిమా. విశ్వనాథ్ గారి సినిమా అనగానే ఆయన బోల్డ్ అన్ని చెక్ చేస్తారు. ఇలాంటి క్యారెక్టర్స్ ఉండాలి, లేకపోతే ఇలాంటి ఫీచర్స్ ఉండాలి, ఇలాగే లంగావణి వేసుకొని ఉండాలి, ఇలాంటి జడ ఉండాలి, ఇలాంటివన్నీ చూస్తారు కదా. సో రాజలక్ష్మి గారిలో ఏం చూసారు? ఇలా రాజలక్ష్మి గారు మీరు చెప్పిన అన్నీ చూస్తారు. ఆయనకి ఒక 15-16 సంవత్సరాలు అయిన అమాయకమైన శారద కావాలి. పెద్ద కళ్ళు, ఎక్స్ప్రెసివ్గా ఉండాలి, చూడంగానే చాలా అమాయకురాలు. ఇలాంటి ఒక అమ్మాయి మనం కనలేకపోయినా కనీసం మన ఇంటి కోడలైనా కావాలి అనుకున్నంత అమాయకురాలు చూసారు ఆయన నాలో. చూసి ఆ క్యారెక్టర్ సెలెక్ట్ చేశారు. ఆడిషన్స్ కానీ మీకు ఏదో ఫ్లోర్ టెస్ట్లు ఇట్లాంటివి కూడా ఏం పెట్టలేదు అసలు? అలా ఏమీ చెప్పలేదు. కానీ ఆయన ఏం చేశారంటే, నీకు తెలిసింది ఏదన్నా చెప్పు, ఒక డైలాగు ఎక్కడన్నా చూసిందో విందో అన్నారు. అంటే ఎందుకు అలా అడిగారా అని నాకు తెలియలేదు. నాకు చాలా భయస్తురాలు, నేను చాలా భయస్తురాలని. నాకు సరే ఏం చేయాలి అంటే ఏదో చెప్పేశాను. ఏదో ఒక 4 లైన్లు చెప్పాయి, గుర్తులేదు. ఏదో 4 లైన్లు నాకు వచ్చినాయి. ఏదో వాగేశారంటారే, అలా వాగేశాను అంతే. ఆయన వచ్చి నవ్వేసి అన్నారు, నీ యాక్టింగ్ కోసం దేనికోసం నేను ఇప్పుడు నిన్ను అడగలేదు, నువ్వు ఎంత ధైర్యంగా మాట్లాడతావు అని చెప్పాను ఉద్దేశంతో నేను అడిగాను. పర్వాలేదు ధైర్యంగానే చెప్పావు అన్నారు. అనేస్తే ఓకే ఇది శారద క్యారెక్టరు, నీకు ఇష్టమేనమ్మా చేస్తావా అన్నారు. ఆయన అలా అడగటమే గొప్ప కదా. అలాగే సార్ అన్నాను. అంటే నెక్స్ట్ డే బయలుదేరి రాజమండ్రి వెళ్ళిపోయాం షూటింగ్కి. అంటే లాస్ట్ మినిట్లో సెలెక్ట్ చేసిన ఆర్టిస్ట్ నేను. అవునా? అంతకుముందు చాలామంది అనుకున్నారు ఆ క్యారెక్టర్ నాకు రాసి ఉంటే ఎవరికి ఎందుకు వెళ్తుంది, అవును కదా, అందుకోసం నాకే కుదిరింది. నెక్స్ట్ డే బయలుదేరి మేము అందరం రాజమండ్రి వెళ్ళిపోయాం. వెళ్తేనే మా ఫ్యామిలీతోనే స్టార్ట్ చేస్తారు షూట్. అంటే ఫస్ట్ డే వచ్చి సామజోర్గం నా సాంగ్ పెళ్లి చూపుల సీను ఫస్ట్ డే దాంతో స్టార్ట్ చేశారు. ఆయనకి ఏంటంటే ఫస్ట్ టైం కొత్త అమ్మాయి, ఆ అమ్మాయికి దేవుడు ఆశీర్వచనలు కావాలి అని ఒక తులసి చోట చుట్టూ తిరిగేట్టు ఒక షాట్ తీశారు. అయితే సినిమాలో ఉండదు ఆ షాటు, నాకు ఫస్ట్ తీసిన షాటు. ఆ తర్వాత చీర కట్టుకుని రమ్మా అన్నారు. నాకు చీర కట్టుకోవటం రాదు, ఎందుకంటే లంగామణి వేసుకునే వయసులోనే ఉన్నాను ఇంకా. అప్పుడు మంజు భార్గవి గారు సీనియర్ ఆర్టిస్ట్, ఆవిడ అక్కడే ఉండి నేను హెల్ప్ చేస్తానులేమ్మా అన్నారు. బట్ ఆ సీన్లో ఆ పాటలు మంజు భార్గవి గారు లేరు? లేదు ఉన్నారు షూటింగ్ లో ఉన్నారు, కానీ ఊరికనే ఉన్నారు అక్కడ. ఆవిడ నా హెల్ప్ చేస్తాను అన్నారు. సరే అని చెప్పి ఆవిడ చక్కగా అందంగా చీర కట్టారు. నన్ను అలా తీసుకొచ్చి కూర్చోబెట్టారు, పెళ్లి చూపులు కూర్చోబెట్టి తంబూరు చేతికి ఇచ్చారు. అదే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే, మేము శారదా అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ లో ఎలా అయితే కనిపిస్తారో అక్కడ నుంచి ఉందేమో అనుకున్నాం. లేదు ఫస్ట్, ఎందుకంటే అప్పుడంతా సీనియర్ ఆర్టిస్టులు చంద్రమోహన్ గారు, నిర్మలమ్మ గారు, అల్లు రమణ గారు, వీళ్ళందరూ వాళ్ళ డేట్లు ఉన్నాయి. ఇప్పుడైతే మాకు తెలుసు, కానీ ఆ రోజుల్లో మాకు తెలియదు ఎందుకు అది తీశారు అని. వాళ్ళందరూ ఉండటంతో పెళ్లి చూపుల సీన్ తీశారు. అది తీసింది. ఆ తర్వాత అది అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో సీన్స్, లైక్ తులసి రావటం నా దగ్గరికి. తులసి అంటే ఆ క్యారెక్టర్ తను రావటం, మా ఇంట్లో సీన్స్ అవన్నీ తీశారు. తర్వాత నెక్స్ట్ షెడ్యూల్లో మేము అన్నవరం వెళ్ళి ఆ చెంబు పడిసే సీను అదంతా వచ్చేసి మరచెంబు సీను అదంతా సెకండ్ షెడ్యూల్లో చేసాం.
మీరు రాజ్యలక్ష్మి గారు ఫస్ట్ సినిమాలో వచ్చినప్పుడు నూతన తార అనుకున్నప్పుడు అప్పటికే గ్లామరస్ కమర్షియల్ సినిమాలు అనేవి బోల్డ్ అన్ని ఉన్నాయి. బట్ మిమ్మల్ని ఓవరాల్గా చూస్తే మా ఇంట్లో ఒక అమ్మాయి అన్నట్టుగా, కానీ ఇప్పటి లాంగ్వేజ్లో చెప్పుకోవాలి అంటే అంత గ్లామరస్ రోల్ కాదు, ఒక డీ గ్లామర్ రోల్ లాంటిదే కదా. ఏమో అయ్యో, మీరు అన్నారంటే అయి ఉండొచ్చేమో. చెప్పండి. యూజువల్గా మనం ఏదైనా ఒక ఇంట్రడక్షన్స్ దాంట్లో ఒక సినిమాలో ఉన్నారు అనుకుంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు నూతన తార అనగానే. ఏమోనండి, మేబీ ఇప్పుడు అలా అయి ఉండొచ్చేమన్నా. మా టైంలో అలా ఏమి లేదే. అప్పుడు ఆర్టిస్ట్ లాగా చూశారు. అందులో విశ్వనాథ్ గారు ఇంట్రడ్యూస్ అవును. చేశారు. ఇంతకంటే ఇంకా ఏమీ కావాలి. అందులో ఆ క్యారెక్టర్ శారద అంటే శంకరాభరణం రిలీజ్ అయ్యి 45 ఇయర్స్ అయింది. ఈ అవును. రోజుకి శంకరాభరణం గురించి మాట్లాడుకుంటున్నారు, నా క్యారెక్టర్ గురించి. ఇప్పటికీ శారద అంటున్నారు నన్ను. మ్మ్. ఇప్పటికీ సామజర్గమ పాడుతున్నారు. అది డీగ్లామర్ అని ఎందుకు అనుకుంటాం? అంత మ్మ్. అద్భుతమైన క్యారెక్టర్, అంత గొప్ప డైరెక్టర్ దీంట్లో వచ్చి బయటకు వచ్చిన వాళ్ళు, అద్భుతమైన సినిమా. అది డీగ్లామర్ ఏం కాదు. ఆ మ్మ్. గ్లామర్ ఆ క్యారెక్టర్కి అది గ్లామర్. అవును, చాలా అంటే మీరు అందంగా. అన్నట్టు మోడర్న్ డ్రెస్సెస్ వేస్తే గ్లామర్ కాదు, అవును. అదేవి కాదు. అందులో మేబీ ఈ జనరేషన్ కొంచెం మార్పు ఉంది కాబట్టి, మా టైంలో వచ్చి మోడర్న్ క్యారెక్టర్లు మేమే చేశాను, కానీ ఆ క్యారెక్టర్కి అదే యాప్ట్, ఇంకా అంతే. దానికి సెకండ్ థాట్ లేదు ఆ క్యారెక్టర్కి. సో రాజ్యలక్ష్మి గారు శారదా క్యారెక్టర్ని ఎలా అయితే చేశారో అలాగే ఉండేవాళ్ళ నిజ జీవితంలో కూడా. నా నీ జీవితంలో అలాగే ఉండేదాన్ని. నేను ఇలాగే లంగావణి వేసుకునేదాన్ని, అలాగే నాకు ఓన్ హెయిర్ అంత పెద్దది, మ్మ్. అలాగే అమాయకంగా ఉండేదాన్ని. విశ్వనాథ్ గారు. ఎక్కువ మాట్లాడతాను కూడా కాదు. అవునా, విశ్వనాథ్ గారు పిలిచారు, వెళ్ళాలి, ఎలా వెళ్ళారు మీరు? అంటే మాది సొంత ఊరు తెనాలి. మ్మ్. మా తెనాలి అంటే మీకు తెలిసే ఉంటుంది, ఆంధ్ర ప్యారిస్ అనేవాళ్ళు ఆ రోజుల్లో. అవును. ఎందుకంటే చాలా అందమైన నటీమణులు, అందరూ పేరు అక్కడి నుంచి గొప్ప వచ్చారు. నటీమణులు అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. ఆ దీంట్లో నుంచి నేను జంజాల్ గారు మా స్కూల్ మాస్టర్కి బాగా ఫ్రెండ్ అనుకుంటాను. ఆయన అన్నారంట, మీ ఊర్లో ఆర్టిస్టులు బోళ్ళకి మంది తక్కువ ఏంట బాబు, ఇట్లా విశ్వనాథ్ గారు ఒక అమ్మాయిని చూస్తున్నారు, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి అంటే, మాకు ఇంట్రెస్ట్ ఉంది, మా అమ్మగారికి చాలా ఇంట్రెస్ట్ యాక్ట్ చేయడం. సరేనని చెప్పి, సరే ట్రై చేద్దాము, మ్మ్. భగవంతుడేమో ఆశీర్వదిస్తాడో చూద్దామని మేము చెన్నైకి వచ్చాము. అంటే ఆ రోజుల్లో మద్రాసుకి వచ్చాము. ఆ రోజుల్లో మద్రాసు కదా అది. అవును. దానికి వెళ్ళి విశ్వనాథ్ గారిని కలవటం, ఆయన చూడటం, తర్వాత ఏడిది నాగేశ్వర గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చూశారు. ఓ, ప్రొడ్యూసర్ ఫ్యామిలీ కూడా అందరూ, ఆ ఓన్లీ రోజుల్లో ప్రొడ్యూసరే కాదు. ఆహా, ప్రొడ్యూసర్ కంటే ముందు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే చూశారు. ఓకే. మ్మ్. చూశారు. చూసిన తర్వాత వాళ్ళకందరికీ ఇంప్రెస్ కనిపించి, మళ్ళీ విశ్వనాథ్ గారు ఒకసారి చూసి ఓకే చేసేసాం. మ్మ్. అంతే, పెద్దగా ఫోటోషూట్లో లేకపోతే ఏంటి, ఆయనకి ఒక ఏం చెప్తారు, ఒక ఇది ఉంది, వ్యూ ఉంది. ఎలాగో ఒక ఆర్టిస్ట్ని ఒకటి చూస్తే ఈ క్యారెక్టర్కి వీళ్ళు సూట్ అవుతారా అన్నది ఆయనకు ఉంది. అందులో నేను అలాగే ఉండేసరికి నేను సూట్ అవుతాను, ఆయనకి నమ్మకం. దట్ వితౌట్ మేకప్ మూవీ. మ్మ్. అందుకోసం మేము బయట అలా ఉన్నామో సినిమాలో కూడా అలాగే ఉండేవాళ్ళం. నో మేకప్ కదా సినిమాలో, అవును, అసలు లేదు, మేకప్ మేకప్ లేదు. లేదు. ఎందుకంటే బాలు మహేంద్ర గారి కెమెరాలో మేకప్ ఉండదు. సో ఇప్పుడు తెనాలి నుంచి చెన్నైకి వెళ్ళినప్పుడు ఆ ఆడిషన్ కాదు, వెరీ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారు చూసినప్పుడు కూడా మీరు లంగా ఓణిలో అలాగే వెళ్ళిపోయారు. అలాగే ఉన్నాను. మేము మేకప్లు, మాకు లిప్స్టిక్లు వేసుకోవటం అవన్నీ కూడా అప్పుడు ఏమీ తెలియదు. నేను మ్మ్. వెళ్ళింది ఒక తెనాలి అన్న ఒక సాధారణ ఊరు నుంచి. మ్మ్. అందుకోసం ఆయనకి నచ్చాను కూడా. ఎందుకంటే మామూలుగా ఇంట్లో మీరు చెప్పారు చూస్తారు, మన పక్కింటి పిల్ల ఎలా ఉంటుంది అని, అలాగే ఉండేదాన్ని. ఆయనకి కావాల్సింది కూడా అదే క్యారెక్టర్. దాంతో పెద్ద ఇంకెందుకు చూడాలి, ఈ అమ్మాయికి ఏం ఫోటోలు తీసినా ఇలాగే ఉండబోతుంది అన్నది ఒక దీంతో ఆయన మ్మ్. ఓకే అన్నారు. అట్లాగే దేవుడి దయ వల్ల ఆ సినిమా ఇంకా ఎంత సూపర్ హిట్ అయిందో మీకు చెప్పక్కర్లేదు. మ్మ్. తెలుగు ఒక్కటే కాకుండా అన్ని భాషల్లో, మలయాళంలో 1 ఇయర్ ఆడింది, అవును. చెన్నైలో ఒక థియేటర్లో 1 ఇయర్ ఆడింది సినిమా. మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్ కూడా వెళ్ళింది, రష్యన్ సబ్ టైటిల్స్ తో కూడా ఈ సినిమా ఆడింది. అక్కడి దాకా వెళ్ళడము అనేది, సో మామూలుగా దానికి ఒక ఆస్కారో లేకపోతే ఇప్పుడు మనకు వచ్చేటువంటి ఈ ఇంటర్నేషనల్ ఇవన్నీ అవార్డ్స్ ఉంటాయి కదా, అవన్నీ వస్తాయి అనేటువంటి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ కూడా పెట్టుకున్న సినిమా అది. అది పెట్టుకున్నారు వాళ్ళు తీసినప్పుడు. అలా ఐ డోంట్ థింక్ సో, అలా తీసుండారు. వాళ్ళు మంచి తీయలేదు. సినిమా తీద్దాం అనుకుని తీశారు అంతే. మ్మ్. మంచి సినిమా, అది గొప్ప సినిమా అయిపోయింది. చాలా గొప్ప సినిమా అయిపోయింది. ఇప్పుడు ఏదైనా ఒక సినిమా గురించి మాట్లాడాలి అంటే శంకరాభరణం గురించి మాట్లాడిన తర్వాతే అందులో అది ఎలా తీశారు, ఆ ఉన్నటువంటి లీడ్ రోల్స్ అనేవి కూడా అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు హీరో హీరోయిన్లు, లేకుంటే వాళ్ళకి డాన్సులు ఫైట్లు ఇలాంటి ఆ ఒక మూస ధోరణి అనే దాంట్లో ఉన్నటువంటి హీరో అంటే శంకరాభరణం శంకర శాస్త్రి గారా, ఆయన హీరోనా, ఇలా ఉండేది కదా. రిలీజ్ ఇన్ టైంలో కూడా ఎవరు కొంటారు ఎవరు కొనరు అన్న అది కొంచెం పాపం ప్రొడ్యూసర్లు బాగా ఫేస్ చేశారు. ఆ కొంటం అన్నది ఎన్ని ప్రివ్యూలు వేసేవాళ్ళు అంటే,
నేనే ఆ సినిమాని 30-40 సార్లు చూశాను. హ్మ్. ఎందుకండి మీకోసమా అంటే నేను చూడను. కానీ రామారావు గారు ఒక షో చూశారు. నాగేశ్వరరావు గారు ఒక షో, ఎంజీఆర్ గారు ఒక షో, శివాజీ గారు ఒక షో. అట్లా పెద్ద పెద్ద వాళ్ళందరూ షో చూసినప్పుడు నన్ను కూడా పిలిచేవాళ్ళు. "ఏముంది నువ్వు రా ఖాళీగా ఉంటే వచ్చేసేయి. అందరిని చూసినట్టుంటుంది కదా!" అంటే వెళ్ళేదాన్ని. అట్లా ప్రతి వాళ్ళతో ఒక షో చూశాను నేను. హ్మ్. ఎన్ని షోలు వేసే కొందికి సినిమా అద్భుతంగా ఉంది అంతా అంటున్నారు గానీ, కొనేవాళ్ళు కొంచెం భయమేసింది వాళ్ళకి. కానీ కొన్నవాళ్ళందరూ అదృష్టవంతులే అప్పుడు. అవును. ఆ కొనటానికే కొంచెం భయపడ్డారు గానీ, కొన్న తర్వాత అందరూ అదృష్టవంతులయ్యారు. ఫస్ట్ ఈ సినిమా తీయాలి అని ప్రొడ్యూసరు, డైరెక్టరు అనుకున్నారు. నిజంగా వాళ్ళ ధైర్యం ఆ గ్యారంటీగా. తర్వాత రిలీజ్ అవ్వకపోయేసరికి ఆ ఉండే పీరియడ్ అటు ఉంటుందండి. అవును. అది కొంచెం ఉంటుంది. ఆ టెన్షన్ పాపం బానే పడ్డారు. తర్వాత దేవుడి దయ వల్ల మళ్ళీ వెనక్కి చూడాల్సిన అవసరం రాలేకపోయింది ఆ సినిమాకి. హ్మ్. దాంట్లో యాక్ట్ చేసిన నాకు కూడా మంచి ఆఫర్స్ రావటం. ఆ సినిమాతో నేను కూడా ఇటు 4 భాషల్లో ఒక పెద్ద పేరొచ్చేసింది నాకు. అందరూ నాకు పిలిచి ఇంకా హీరోయిన్ క్యారెక్టర్స్ ఇవ్వటం చేశారు. హ్మ్. ఆ శంకరాభరణంలో శారద కంటే ఎక్కువగా శంకరాభరణం రాజ్యలక్ష్మిగా పేరు అలా ఉండిపోయింది. ఇప్పటికి కూడా మీరు ఎన్ని సినిమాలు చేసినా, అవును. ఎన్ని భాషలు చేసినా కానీ అన్నిట్లలో కూడా శంకరాభరణం రాజ్యలక్ష్మి గారు అనడం అనేది. అవును. ఒక సినిమా పేరే ఇంటి పేరుగా ఉండిపోవడం. అసలు మరుపురాని అనుభూతులు అవన్నీ కూడా. అంతేగా మరి. ఈ రోజుకి రాజ్యలక్ష్మినా శంకరాభరణం రాజ్యలక్ష్మి అమ్మ ఎలా ఉన్నారమ్మా? బాగున్నారంట. అంటే ఫోన్‌లో ఫేస్ ఫోన్‌లో. తెలీదు కదా అప్పుడు. హ్మ్. ఈ రోజుకి ఆ శంకరాభరణం పేరు నేను గెలుచుకోగలిగాను. అది అదృష్టం నాది. మీరు ఆ ఫస్ట్ సామజీవర గమన కూర్చున్నప్పుడు అదేదో మీరు అలా తన్మయత్వంలో పాడుతూ ఉంటారు. ఆ తర్వాత మధ్యలో ఒక ఇమాజినేషన్ వస్తోంది. హీరోతో మీరు చంద్రమోహన్ గారితో ఒక డాన్స్‌లో ఇవన్నీ ఉంటారు. ఆ తర్వాత స్వరాలు తప్పు పాడతారు. ఇమ్మీడియేట్‌గా నాన్నగారు కోప్పడతారు. శారద అని అరుస్తారు. ఆ టైంలో ఇమ్మీడియేట్‌గా వెరీ ఫస్ట్ డేనే ఇవన్నీ అయ్యేసరికి ఒక మిక్స్డ్ ఫీలింగ్స్ అనేవి ఉంటాయి కదా! హ్మ్. అంటే విశ్వనాథ్ గారిలో గొప్పతనం ఏంటంటే కొత్తదాన్ని ఏమి తెలీదు ఈ అమ్మాయికి అనుకోకుండా ఓపికగా చెప్పేవారు. హ్మ్. ఒకటికి 10 సార్లు రిహార్సల్ చేయించి ఆయనకు కావాల్సిన ఎక్స్‌ప్రెషన్ తీసుకోగలిగాడు. దాంతోటి నాకు అందరూ పెద్ద సీనియర్ ఆర్టిస్టులు. ఈవెన్ సోమయాజులు గారి సినిమాలకి ఆయన కొత్త వచ్చు కానీ ఆయన పెద్ద డ్రామా ఆర్టిస్టు. ఆయనకి చాలా కమాండ్ చేశారు. ఉంది. ఇటు చూస్తే అందరూ పెద్ద పెద్ద సీనియర్ ఆర్టిస్టులు. నేనెప్పుడు జోక్ చేసేదాన్ని. తులసి నాకంటే నువ్వేనే సీనియరే అనేదాన్ని. ఎందుకంటే అది అది చైల్డ్ ఆర్టిస్ట్ కదా! చాలా చేసి అట్లాగా ప్రతి వాళ్ళు నాకంటే సీనియర్‌లే. నాకు చాలా భయంగా ఉండేది. హ్మ్. ఎందుకంటే జనరల్‌గానే నేను కొంచెం భయస్తురాలిని. ఇక వాళ్ళతోటి నేను మాట్లాడటానికి నాకు భయమే. నాకు వర్క్ అయిపోయిన తర్వాత పక్కన కూర్చునేదాన్ని. ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. ఇంకా నేను ఆయన చెప్పింది విశ్వనాథ్ గారిని చెప్పింది మాత్రం అబ్జర్వ్ చేస్తూ, ఒక గుడ్ స్టూడెంట్ లాగా నేను నేర్చుకోగలిగాను ఆయన దగ్గర. ఎవరన్నా అడిగితే నేను అదే చెప్తాను. నా గొప్పతనం కాదు. నువ్వు బాగా చేసావంటే నా గొప్పతనం కాదు. 100% ఈ రోజుకే కాదు. ఎన్ని జన్మలెత్తినా ఆ మాట చెప్తాను. హ్మ్. ఎందుకంటే అది విశ్వనాథ్ గారు ఏం చెప్పారో నేను అదే చేశాను. అమ్మా ఇక్కడ చూడు. అలా చూసాను. ఇలా కొంచెం సిగ్గుపడు, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని ప్రతిదీ ఆయన నా దగ్గర నుంచి తీసుకున్నారు. హ్మ్. అది ఒక గొప్ప ఆర్ట్. అలా ఒక ఆర్టిస్ట్ దగ్గర ఏముందో తెలుసుకొని అది తీసుకోవటం కూడా గొప్ప ఆర్ట్. అవును. అందరికీ తెలీదది. హ్మ్. ఆ తర్వాత ఆ శం తర్వా శంకరాభరణం సినిమా తర్వాత 'శంకరాభరణం' తర్వాత 'నిప్పులంటే నిజం'. కా ఎగ్జాక్ట్‌లీ ఆపోజిట్ కదా! క్యారెక్టర్. మోడ్రన్ గర్ల్. మోడ్రన్ గర్ల్. హ్మ్. ఈసారి రాఘవేంద్ర గారు. ఎంత పెద్ద డైరెక్టర్ ఆయన. ఇటు చూస్తే మీరు చెప్పిన గ్లామర్ ఫీల్డ్‌లో అన్నీ ఉంటాయి. ఆ ఆ డైరెక్టర్. కమర్షియల్ సినిమా మళ్ళీ. కమర్షియల్ మూవీ అది. దాంట్లో మురళీమోహన్ గారు. ఆయనైతే గొడవ పెట్టేసేవాడు. "అమ్మా ఏం మాట్లాడమ్మా. కొంచెం ఏదైనా మాట్లాడు రాజలక్ష్మి" అని. మురళీమోహన్ గారా? నేను మురళీమోహన్ గారు. నేనెక్కువ మాట్లాడేదాన్ని కాదు. చెప్పాను కదా! నాకు కొంచెం పెద్దవాళ్ళు అంటే ఎక్స్‌పర్ట్ భయం. తర్వాతేంటి అంటే వాళ్ళందరూ నాకంటే సీనియర్స్ కదండీ! ఇప్పుడంటే కొంచెం అందరూ యంగ్‌స్టర్స్ పిల్లలొస్తున్నారు. హీరో, హీరోయిన్స్‌కి అలా చేసేస్తున్నారు. ఆ రోజుల్లో మేము చేసిందంతా మాకంటే సీనియర్ ఆర్టిస్టులతోటే. హ్మ్. అది మేము చేసుకున్న అదృష్టం అంటాం. ఎందుకంటే అంతమంది సీనియర్ ఆర్టిస్టులతో చేయటం చంద్రమోహన్ గారితో ఎవరు చేసినా కూడా అది ఏంటంటే సక్సెస్ అన్నది పేరు. అవును. చంద్రమోహన్ గారు పక్కన హీరోయిన్ చేసినా ఈ అమ్మాయి సక్సెసే అన్న ఆ! పేరు ఇండస్ట్రీలో తెచ్చుకున్నది. ఉంటుంది. ఇండస్ట్రీలో ఉంది అది సెంటిమెంట్. అవును. అలాంటి సీనియర్‌తో యాక్ట్ చేయటం నా అదృష్టం. అందుకోసం వాళ్ళ దగ్గర ఏంటంటే మనకు కొంచెం భయంగా ఉండేది. పెద్దవాళ్ళు వీళ్ళందరూ సినిమాలో చూసొచ్చిందాన్ని కదా! హ్మ్.
మా ఊళ్ళో తెనల్లో కూర్చొని థియేటర్లో కూర్చొని సినిమాలు చూసి వెళ్ళిందాన్ని. ఎదురుగా చూసేసరికి అదే అందులోని మరి. వాళ్ళ పేరుగా మీరు వాళ్ళ పేరుగా వాళ్ళతో పాటు డాన్స్ చేయాలి, వాళ్ళతో నుంచి మాట్లాడాలి, వాళ్ళతో ఇది చేయాలంటే కొంచెం కొత్తగా అనిపించేది. కానీ ఈవెన్ రాఘవేంద్ర గారు కూడా ఆ కొత్తదనం పోగొట్టి జోవియల్‌గా ఉంటారు వాళ్ళు. విశ్వనాథ్ గారి దగ్గర అంత జోవియల్‌గా ఆయన ఉండేవారు కదా! ఆయన వర్కహాలిక్. వీళ్ళు ఎంత వర్క్ చేసినా కూడా అట్ ఏ టైమ్ బాగా జోవియల్‌గా ఉండేవాళ్ళు. దాంతోటి నా భయాన్ని పోగొట్టి ఇలాగ నవ్వుతూ, ఏడిపిస్తూ ఓ పక్కన అదమ్మా, ఇదమ్మా అనుకుంటూ అలా చేసేసాం ఆ సినిమా. సైమల్టేనియస్ గా చేశారు. శంకరాభరణంతో Yes, పాటుగా ఈ simultaneousగా నిప్పు లాంటి చేశాం. నిజం సైమల్టేనియస్ గా ఒక అండ్ షెడ్యూల్ గ్యాప్ అంతే. 2 కాంట్రాస్ట్ రోల్స్ అనేవి అందులో హ్మ్. కనిపించాయి. దాన్ని ఎలా మీరు మేనేజ్ చేసుకుంటూ ఏమో ఉండేవాళ్ళు? ఇప్పుడు ఆలోచిస్తే నాకు గుర్తు రావట్లేదు. చేసేవాళ్ళం. ఈ డైరెక్టర్ దగ్గరికెళ్తే అలా వచ్చేసేవాళ్ళం శంకరాభరణంకి వస్తే. అటు వెళ్తే రాఘవేంద్ర గారి స్టైల్‌లో ఆయన చెప్పినట్టు అలా చేసుకుంటూ వెళ్ళిపోయాం అట్లా. అది కాంట్రాస్ట్‌గా చేసేసాము. హ్మ్. నిజంగా మీరంటే ఇప్పుడు నాకు కూడా ఆలోచన వస్తుంది. నిజమే కదా! ఇలా చేసాము. ఈ 2 సినిమాలతో పాటుగా మీరు బాలకృష్ణ గారి సినిమాలో కూడా చేశారు. అవును. 'రౌడీ రాముడు కొంటి కృష్ణన్' థర్డ్ హ్మ్. మూవీ నాది. హ్మ్. అది ఎన్టీఆర్ గారితో. రామారావు గారితోటి కాంబినేషన్‌లు ఉండేయి. హ్మ్. అయ్యో! అది ఏ జన్మలో పుణ్యం చేసుకుందాం అనుకునేవాళ్ళం. ఎందుకంటే రామారావు గారంటే మాకు ఒక రాముడు, కృష్ణుడు, దేవుడు. అన్నీ. అలాంటి దేవుడిని ఎదురుగా చూడటం అంటేనే గొప్ప. ఆయనతో కలిసి వచ్చేయటం అంటే బాబోయ్! హ్మ్. బాలకృష్ణ గారు ఆయన చాలా జోవియల్‌గా ఉండేవారు. ఈవెన్ నౌ ఇప్పుడు కూడా అలాగే ఉంటారనుకోండి. ఇంకా అక్కడంతా నాకు పెద్దగా ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే ఆయనది నా వయసు కొంచెం అటు ఇటుగా ఉండేది. హ్మ్. ఎక్కువ పెద్ద డిఫరెన్స్ ఉండేది కాదు. చాలా సరదాగా ఉండేవాళ్ళు. ఇంక దాంతో స్టూడెంట్ క్యారెక్టర్స్ ఇద్దరం జాలీగా చేసేసాం. హ్మ్. ఇప్పుడు మీరు 3 సినిమాలకి చేస్తున్నప్పుడు వెరీ ఫస్ట్ టైమ్ శంకరాభరణం అప్పుడు అన్ని ప్రివ్యూస్ చేశారు. అప్పుడు రామారావు గారిని చూసారు. అది గుర్తు చేసుకున్నారా? రామారావు గారిని అంతకు ముందే నేను చూసాను. ఓకే. ఎందుకంటే ఈ సినిమా ఆయనది ఒప్పుకున్నప్పుడు రామారావు గారిని చూసాము. ఆయన మా సినిమా ప్రివ్యూ చూసిన తర్వాత నేనెళ్ళి ఆయన కలిసాను నెక్స్ట్ డే. హ్మ్. కలిస్తే ఆయన అన్నారు, "నిన్నే సినిమా చూసానమ్మా. చాలా బా చేసావమ్మా" అన్నారు. ఇంతకంటే గొప్ప అవార్డు నాకేముంది అనుకున్నాను. కాకపోతే మళ్ళీ వాళ్ళ సినిమాలోనే చేస్తున్నప్పుడు మళ్ళీ గుర్తు చేసుకున్నారా? మిమ్మల్ని అక్కడ చూసాను మీరు చెప్పారా? ఆ! నేను ఆయనతో మాట్లాడలేదు. మాట్లాడలేదా? ఏదో 2, 3 మాటలు మాట్లాడితే మాకు నోట్లోంచి మాటే రాదు రామారావు గారిని చూస్తే. హ్మ్. ఆయన తెలుసు కదా! ఆయన పలకరించినప్పుడు ఆయన మాట చెప్పారు కదా! ఆ ఒక్క మాటకే నాకొచ్చేసి నేషనల్ అవార్డు, ఆస్కార్ అవార్డు వచ్చేసింది అప్పుడే. ఓకే. ఆ తర్వాత మురళీమోహన్ గారితో కానీ, బాలకృష్ణ గారితో కానీ వెరీ రీసెంట్‌గా ఎప్పుడు కలిసారు? ఈ మధ్య కలిసాను. మురళీమోహన్ గారు నేను ఒక ప్రాజెక్ట్ చేశాము. తర్వాత మా అబ్బాయి పెళ్ళికొచ్చారు. బాలకృష్ణ గారిని కూడా మా అబ్బాయి పెళ్ళికి పిలవటానికి వెళ్ళినప్పుడు కలిసాను. హ్మ్. చాలా రోజుల తర్వాత. అందరినీ కలుస్తాం. ఎందుకు ఆ రోజులు గుర్తు చేసుకుంటూ ఉంటాము. నేను మురళీమోహన్ గారితో చాలా సేపు మాట్లాడుతూ ఉన్నాం ఈ విషయాలు పాతయి. హ్మ్. నా సెకండ్ మూవీ హీరో కదా ఆయన. ఫస్ట్ మూవీ చంద్రమోహన్ గారు, సెకండ్ మూవీ మురళీమోహన్ గారు, థర్డ్ మూవీ ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోయారు. కాకపోతే బాలకృష్ణ గారు. ఆ! సో, హీరోయిన్‌గా చేసినవి కొంచెం తక్కువే. ఎన్ని భాషలు చేసినప్పటికి కూడా మీరు. అంటే నేను తెలుగులో తక్కువ గానీ మిగతా భాషలో నేను ఎక్కువ హీరోయిన్‌గానే చేశాను. హ్మ్. మలయాళంలో, కన్నడలో 5, 6 మూవీస్ చేశా. అన్నీ నేను హీరోయిన్‌గానే చేసినయే. హ్మ్. తెలుగులోకొచ్చేసరికి క్యారెక్టర్‌లో మంచి క్యారెక్టర్‌లొచ్చేసరికి ఓకే. నువ్వు చెయ్యి బాగుంటుంది. ఇప్పుడు 'ఊరికి మనగాడులో' రాఘవేంద్ర గారి సినిమాని ఆయనే హీరోయిన్‌గా ఇంట్రొడ్యూస్ చేశారు. బట్ క్యారెక్టర్ బావుంటుందమ్మాయి నువ్వు చెయ్యి. అది చంద్రమోహన్ పక్కన బావుంటుంది నువ్వు చెయ్యి అనేసరికి సరే డైరెక్టర్ గారి మాట కాదనలేక నేను చేయాల్సొచ్చింది. దాంట్లో గూడా నాకు మంచి పేరొచ్చింది. అవార్డు కూడా వచ్చింది ఆ సినిమాలో. చంద్రమోహన్ గారి పేరు మంచి హిట్స్ ఉన్నాయి మాకు. హ్మ్. చంద్రమోహన్ గారితో కూడా హీరోయిన్‌గా కూడా చాలా సినిమాలు చేశాను. హ్మ్. 'శంకరాభరణం' సినిమాలో అప్పుడు ప్రొడ్యూసర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, మీరెవరెవరితో అయితే యాక్ట్ చేశారో వాళ్ళెవ్వరూ ఇప్పుడు లేరు. అవును. కదా! అల్లు రామలింగయ్య గారు, నిర్మలమ్మ గారు, చంద్రమోహన్ గారు, కరెక్ట్. సోమయాజులు గారు, ఈవెన్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఎవరూ లేరు. కదా! లేరు. అప్పటికి మీరు చేసేసరికి వాళ్ళందరూ 40+, 50+లో ఉన్నవాళ్ళున్నారు. అవును. 60+ కూడా ఉన్నారు. ఉండుండొచ్చు. మాకు అంత వయసు ఇప్పుడు పెద్దగా తెలీదు కానీ మీరన్నట్టు ఉండుండొచ్చు. హ్మ్. ఇప్పుడు కేవీ మహాదేవన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు. మీరన్నట్టు కెమెరామెన్ బాలుమహేంద్ర గారు ఎవరు లేరు. ఎవ్వరూ లేరు. కాకపోతే ఆ సినిమా మాత్రం ఎప్పటికీ అలా ఎవర్ గ్రీన్ చాలు అదే క్లాసిక్. కావాలి. మనం మీరు ఉన్నా లేకపోయినా మనం ఒక జీవితంలో మళ్ళీ ఇంతమంది మీరు ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అదే శంకరాభరణాన్ని, అదే డైరెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే అంత గొప్పోళ్ళు. అది కావాలి కదండీ! అవును.
మనం ఉన్నప్పుడు ఎదురుగా మాట్లాడటం ఎవరైనా మాట్లాడతారు. మనం పోయిన తర్వాతకు వాళ్ళ గురించి మాట్లాడుకోగలుగుతున్నామంటే అది వాళ్ళ గొప్పతనమే కదా! హ్మ్. మరి ఆళ్ళంతా చరిత్ర సృష్టించారు కదా! అవును. శంకరాభరణం ఎప్పుడు చూసినా కొత్తగా అనిపిస్తుంది. అది మాత్రం నిజం. మొన్న ఎవరో చూసారు నాతో పాటు. మొన్న జస్ట్ ఐ థింక్ 1 వీక్ బ్యాక్. హ్మ్. చూసినప్పుడు మీరేనా? మీరేనా? ఇంత బాగా సిగ్గుపడుతున్నారా? ఏయ్! నేను సిగ్గుపడతలేదు. నేచురల్‌గానే ఉంటుంది మాకు. ఏ ఏదైనా గుర్తుందా డైలాగ్ అప్పుడుది? నేను మొన్ననే సినిమా చూస్తుంటేనే నాకు సినిమాలో చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి. అవును. చాలా తక్కువున్నాయి. ఒకసారి విశ్వనాథ్ గారు మేమందరం 25థ్ శంకరాభరణం 25థ్ ఇయర్ ఫంక్షన్ తిరుపతిలో చేశారు. హ్మ్. చేసిన తర్వాత నేను వెళ్ళాను. మంజు భార్గవి గారొచ్చారు. నేను వెళ్ళాను. అంతా అయిపోయింది. ప్రెస్ మీట్ అంతా కూడా మాట్లాడారు ఆయన. తర్వాత నాతో ఆయన ఒక మాట అన్నారు. అది నా మనసులో పడిపోయింది. మీకును చంద్రమోహన్‌కి అసలు సినిమాలో డైలాగ్స్ లేవు. ఆయన చెప్పిన దాకా నేను రియలైజ్ అవును. అవ్వలేదు. అంటే అసలు హీరో, హీరోయిన్ అంటే లవర్స్‌కి ఒక డైలాగ్ కూడా లేకుండా చేసాము. కానీ ఒక థాంక్స్ అన్న మాట ఉందమ్మాయి. అది కూడా లేకుండా ఉంటే బావుండేది అన్నారు. హ్మ్. ఆ! మరచెంబిచ్చినప్పుడు కదా! ఆ! అదొకటి. అన్నప్పుడు నాకు అవునా! ఓకే. ఓకే. ఆ థాంక్స్ అన్న మాట ఉంది కదా! ఆయనకి అప్పుడొచ్చింది ఆలోచన. అంటే అందరూ అడిగుంటారు ప్రశ్నలు. అవును. మీరెందుకని వాళ్ళిద్దరికి అసలు మాటలు కూడా ఎక్కడా ఒక మాట కూడా మాట్లాడుకోరు, ఏమి చేయరు ఎట్లాగన్నప్పుడు ఆయన ఒకచ్చిండు. ఈ థాంక్స్ అన్న మాట కూడా అనకుండా ఉంటే అదొక రికార్డ్‌గా ఉండేది కదా! ఒక పేరు మధ్యలో అసలొక్కడ ఈవెన్ 'మంజు భార్గవి' గారికి కూడా చాలా చాలా సినిమాలో తక్కువున్నాయి. అందరికి తక్కువ డైలాగ్సే. చాలా తక్కువున్నాయి. అంత అవును. మ్యూజిక్‌తోనో లైక్ తర్వాత ఈయన సోమయాజులు గారు కొంచెం మాట్లాడతారు. ఆ తులసి ఒకటి ఎక్కువ మాట్లాడుతుంది ఆ సినిమాలో మా అందరికంటే. అవును. మాయన్ని తక్కువ. "ఏం చేస్తున్నావమ్మా? అవునా? అలాగా?" ఇలాగే ఉంటాయి మా అవును. మాటలు దాంట్లో. అంతకు మించి పెద్దగా ఏమీ ఎక్కువగా లేదు. చాలా అమాయకంగా మాటలతోటి ఓన్లీ ఎక్స్‌ప్రెషన్‌తోనే మా క్యారెక్టర్‌ని ఇది చేశారాయన. హ్మ్. మీకు మ్యూజిక్ ఏమైనా వచ్చా? డాన్స్ వచ్చా? ఇలాంటివి కూడా డాన్స్ అడగలేదా? వచ్చండి. డాన్స్ వచ్చు. అదే అని తెలుసు. హ్మ్. నాకు భరతనాట్యం అప్పుడు చిన్నప్పటి నుంచి భరతనాట్యం నేర్చుకున్నాను. హ్మ్. తర్వాత ఆర్టిస్ట్ అయిన తర్వాత కూచిపూడి ఒకటి వెంపటి చిన్న సత్యం గారి దగ్గర నేర్చుకున్నాను. డాన్స్ వచ్చు. కాకపోతే మీకు మాత్రం తంబుర చేతికిచ్చారు. ఓన్లీ ఆ! మ్యూజిక్. అది మాత్రం నిజమే. హ్మ్. నన్నొచ్చేసి అది ఎంత అన్యాయం అంటే ఆ తర్వాత ఎక్కడికి ఫంక్షన్‌కెళ్ళినా నన్ను పాట పాడమనేవాళ్ళు. పాట నాకు రాదు. ఎంత బా పాడారు ఆ పాట. సామరస్యవర్గ హ్మ్. అంటారు. నేను పాడలేదు ఆ పాట జానకి గారు పాడారు అని. అది ఎందుకు ఆళ్ళకి అంతలాగా అనిపించిందంటే దానికి కారణం ఉంది. విశ్వనాథ్ గారిలో విషయం ఏంటంటే ఆయన గొప్పతనం మా చేత పాట పాడించినప్పుడు తంబూర ఇచ్చి పాట పాడించినప్పుడు అక్కడ సౌండ్ వేస్తే దాంతో పాటు మమ్మల్ని పాడమనేవారు. ఇప్పుడు నన్ను ఓహ్! పాడమనేవారు. రిహార్సల్స్ లాగా చేయించేవాళ్ళు. అంటే పాడటం అంటే ఊరికే లిప్ మూవ్‌మెంట్ ఇవ్వటం కాదు. గట్టిగా పాడాలి. హ్మ్. అప్పుడు ఇక్కడి నుంచొస్తే మీకు ఈ నరాలు కదిలేవి. ఈ నరాలు కదిలింది జనాలు చూసేసి నేనే పడేసానని ఫీల్ అయిపోయా. హ్మ్. అంటే అంత లోపల నుంచి వచ్చేది ఆ పాట. ఊరికనే వస్తుంది కదా సౌండ్ అని ఏదో ఊరికనే లిప్ మాక్ కాకుండా గట్టిగా పాడమనేవాళ్ళు. ఒక కృతకంగా కాకుండా. హ్మ్. అలాగైతే ఏమవుతుందంటే నువ్వు పాడిన ఫీలింగ్ వస్తుందమ్మా. అందుకోసం నువ్వు గట్టిగా పాడు. నీ వాయిస్ ఎలా ఉందన్నది అక్కర్లేదు. ఎవరికీ జనాలు వినబోయేది లేదు. కానీ ఇక్కడ పాడటం వల్ల ఏమవుతుందంటే ఈ నరాలంతా కదిలి న్యాచురల్‌గా ఉంటుంది అనేవారు. అలా పాడటం వల్ల అందరొచ్చేసి నాకేదో సంగీతం వచ్చని మోసపోయారు. హ్మ్. మోసపోయి ఎక్కడికెళ్ళినా పాట పాడమనేవాళ్ళు. ఈ మాట అందరితో చెప్పుకొని బతిమిలాడుకునే సరికి నా పని అయిపోయేది. నేను మాట పాడలేదండి. జానకి గారు పాడారు అద్భుతమైన పాట అని. హ్మ్. సో, అది మిస్సింగ్ ఫీలింగ్ ఉండిందా? 'మంజు భార్గవి' గారికేమో అన్నీ డాన్స్‌లే ఉన్నాయి. అదే. మీరేమో అదే. అదే. నా వయసుకి నాకు తగ్గ క్యారెక్టర్ ఇచ్చారు. ఈ రోజుకి మీరు మాట్లాడుతున్నారు కదా! శారద అవును. గురించి. అవును చాలు. కదా! ఆవిడ వయసుకి ఆవిడకి తగ్గట్టు ఆవిడ క్యారెక్టర్. ఆవిడకి తులసి అని ఆవిడ గురించి మాట్లాడతారు. దేనికైనా ఒక తృప్తి అనేది ఉండాలి. దేనికైనా ఒక ఇది ఉండాలి. హ్మ్. నాకు హ్యాపీ. నా క్యారెక్టర్ నాకు హ్యాపీ. అంతేగాని నాకు డాన్స్ లేదు, ఇంకోటి లేదు అన్నది నాకు ఏ రోజు అనిపించలేదు హ్మ్. ఇంతవరకి. మీరన్నట్టు ఆ థాంక్స్ అని మాట లేదన్నా కూడా అది కూడా బాగుండేదని. మరి నాకు డైలాగే కాకపోతే లేదు మీకే అనేసి లేదు కదా అసలు. మీకసలు మా ఏమీ లేదు. మాకు తగ్గట్టు క్యారెక్టర్‌లు మాకున్నాయి. అంతే. హ్మ్. ఇప్పుడు 'మంజు భార్గవి' గారు మంచి డాన్సరు. ఆవిడకి తగ్గ క్యారెక్టర్ ఆయనకిచ్చారు. నా వయసుకి తగ్గ క్యారెక్టర్ నాకిచ్చారు. ఇంకేముంది డిఫరెన్స్. హ్మ్. కాకపోతే ఉన్న డైలాగ్స్ కూడా చాలా తక్కువున్నాయి అందులో. సినిమాలో డైలాగ్సే తక్కువ. హ్మ్. సినిమాలోనే టోటల్‌గా మీకు డైలాగ్స్ తక్కువ. అవును. మీరొస్తున్నారు అంటే 2 రోజుల క్రితం మళ్ళీ చూసాను నేను అవునా? 'శంకరాభరణం'. అయ్యయ్యో! మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే మూవీ అసలు. అవును. నిజంగా బోర్ కొట్టదండి సినిమా. 'శంకరాభరణం' ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. అవును. ఏ రకంగా బోర్ కొట్టదు. ఏంటదో ఫార్వర్డ్ చేద్దామని అనిపించదు మీకు. హ్మ్. ఏ సీన్ ఇప్పుడు మనం కొన్నిసార్లు కొన్ని ఫైట్‌లు ఫార్వర్డ్ చేద్దాం అనిపిస్తుంది. కొన్ని సాంగ్స్ చేయాలనిపిస్తుంది కొన్ని కొన్ని సినిమాలు చూస్తే. కానీ దీంట్లో ఏ సీక్వెన్స్ మనం ఫార్వర్డ్ చేయాలని అనుకోము.
ఎందుకంటే దేనికి దానికి అది యాప్ట్ అయిపోయి ఉంటుంది. దాన్ని కాబట్టి మీరు ఒకసారి సినిమా మొదలు పెడితే అలా చూస్తూ పోతూనే ఉంటారు ఆ సినిమాని. మొన్న నేను చెప్పాను కదా, తెలిసిన వాళ్ళ ఇంటికెళ్తే వాళ్ళు పెట్టారు శంకరాభరణం. ఉమ్. పెట్టి ఆ సమాజార గమన అవన్నీ సాంగ్ చూస్తూ ఉన్నారు. బ్రోచ్ ఎవరెవరా అవన్నీ చూస్తున్నప్పుడు అడుగుతున్నారు, ఏంటి మీరు సిగ్గుపడుతుంటారు, ఇంత బాగా సిగ్గుపడ్డారు, ఇంత అందంగా సిగ్గుపడ్డారు. ఏయ్! శంకరాభరణం తర్వాత మీరు తెలుగుతో పాటుగా తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ ఇన్ని భాషల్లో చేసినప్పటికీ శంకరాభరణం సినిమా ఇచ్చినటువంటి తృప్తి ఏది ఇవ్వకపోయి ఉండొచ్చు కదా? అంటే శంకరాభరణం ఇంక శంకరాభరణమే. ఇప్పుడు ఏదో చెప్తారు మొదటి బిడ్డ అంటారే, మీకు 10 మంది పిల్లలు తర్వాత పుట్టినా మొదటి బిడ్డ మొదటి బిడ్డే. దాన్ని మనం ఇంకా ఏది కంపేర్ చేయలేము. కాకపోతే తృప్తి అన్నదానికి ఏ క్యారెక్టర్స్‌కి ఒక ఆర్టిస్ట్‌కి ఏంటంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేసినప్పుడు ఒక తృప్తి ఉంటుంది. ప్లస్ ఏమన్నా ఒక పెద్ద డైరెక్టర్‌తో, పెద్ద ఆర్టిస్టులతో కలిసి వచ్చేసినప్పుడు అదొక ఆనందం ఉంటుంది. ఉమ్. తృప్తి అన్నదానికేమో నాకు తెలియలేదు ఆ మాటకి నేనేం చెప్పాలో అని. కానీ ఈ విషయం మాత్రం అది. ఉమ్. కానీ ఎక్కడికెళ్ళినా ఆ పేరు అలా ఉండిపోయింది, శంకరాభరణం రాజ్యలక్ష్మి అని, ఏ భాషకెళ్ళినా. అవును. రాజలక్ష్మి గారు పెద్దగా కనిపించట్లేదు ఎందుకు మాకు? సినిమాల్లో కానీ, సీరియల్‌లో కానీ. నేనెందుకు కనిపించట్లేదు? నేనెక్కడికి పోయాను? నేను బాగానే ఉన్నాను. నన్ను తెలుగు సినిమాలు పిలిస్తే వచ్చి చేసి వెళ్తూనే ఉన్నాను నేను. అప్పుడప్పుడు పిలుస్తున్నారు, వచ్చేసేస్తున్నాను. పిలవకపోతే ఇంక నేనేం చేయగలుగుతాను? నేను ఎక్కడికి దూరంగా వెళ్ళలేదు. నేను ఎక్కడ తెలుగు ఉంటున్నారు ఇప్పుడు ఇండస్ట్రీకి మీరు? దగ్గరలో హైదరాబాద్‌లోనే ఉన్నాను. ఉమ్. పిలిస్తే వస్తాను. నన్ను చెన్నై, ఇప్పుడు నన్ను పిలిస్తే సింగపూరా? వచ్చి ఇంటర్వ్యూ అడిగారు కదా, ఇచ్చాను కదా నేను. అవును కదా. మరి కాదు, ఇప్పుడు రాజలక్ష్మి గారు అనగానే హస్బెండ్, పిల్లలు సింగపూర్‌లో ఉన్నారు. కొన్ని సీరియల్స్ తమిళ్‌లో చేస్తున్నారు కాబట్టి చెన్నైలో ఉంటున్నారు. హైదరాబాద్‌లో ఉన్నారా లేదా? ఉన్నారా హైదరాబాద్‌లో అనే ఒక క్వశ్చన్ నేను ఇంతకుముందే ఆఫీస్‌లో చెప్పాను. రాజలక్ష్మి గారు వస్తున్నారు అని అంటే, రాజలక్ష్మి గారు హైదరాబాద్‌లో ఉన్నారా? హైదరాబాద్‌కి వచ్చారా? ఈ క్వశ్చన్ వేశారు. అందుకే హైదరాబాద్లో ఉన్నానండి నేను, లేకేం కాదు. అంటే చెన్నైలో షూట్ ఉన్నప్పుడు చెన్నైకి వెళ్తుంటాను. సింగపూర్లో ఏంటంటే ఫ్యామిలీ ఉంది కాబట్టి అక్కడికి వెళ్తుంటాను. ఖాళీగా ఉన్నప్పుడు వెళ్తాను. అంతేగాని షూటింగ్లో చేసి నేను ఏ రోజు వెళ్ళలేదు. ఎందుకంటే మా ఇంట్లో ఎప్పుడు నువ్వు యాక్ట్ చేయటం మానేయమని అడగలేదు నన్ను. నేను యాక్ట్ చేస్తే వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. ఎందుకంటే మంచిదే కదా, ఒక ఆర్టిస్ట్గా నాకు ఇంట్లో కూర్చోబెడితేనే తిడతారు, ఎందుకు ఆవిడ మంచి ఆర్టిస్ట్ని ఖాళీగా కూర్చోబెట్టారు, ఆవిడకి ఏమైంది హ్యాపీగా వర్క్ చేస్తుందని. నాకు కూడా వర్క్ చేయటం వల్ల ఏమిటంటే ఎనర్జెటిక్గా ఉంది. ఇప్పుడు ఏమైంది, అయిపోయింది వయసు అని ఒక మూల కూర్చునే బదులు నలుగురిలో కలుస్తున్నాను, నలుగురితో వర్క్ చేస్తున్నాను, 4 విషయాలు తెలుసుకుంటున్నాను, మీలాంటి వాళ్ళందరినీ కలుస్తున్నాను. నాకు నిజంగా అది హ్యాపీగానే ఉంది. అందుకోసం ప్రస్తుతానికి ఏమీ నేను ఆపేయలేదు, వర్క్ చేస్తూనే ఉన్నాను. మొన్న కూడా రవిబాబు గారి సినిమా వచ్చి చేశాను, రవిబాబు గారి సినిమా చేశాను. అంటున్నారు అందరూ నేను ఏదో దూరంగా ఉంది తెలుగు ఇండస్ట్రీకి, అలాగే లేదు. నన్ను పిలిస్తే నేను హ్యాపీగా వచ్చేస్తాను. కాకపోతే మదర్ క్యారెక్టర్స్, వదిన క్యారెక్టర్స్ చేసేవాళ్ళు చాలా మంది వచ్చిన తర్వాత మీరు కొంచెం దూరం అయ్యారా? లేకుంటే మీకు సినిమాలు దూరం అయ్యాయి అనిపించిందా? నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను ఇండియా నుంచి వెళ్ళిపోయానండి. మెయిన్ ఒక 15 ఇయర్స్ నేను దూరంగానే ఉన్నాను ఇండస్ట్రీకి. ఆ తర్వాత చాలా డెవలప్మెంట్ న్యాచురల్గా ఉంటాయి. ఏమంటే ఒక ఆర్టిస్ట్ లేకపోతే ఏమీ ఇది అవ్వదు కదా. తర్వాత చాలామంది వచ్చారు, చేశారు. తర్వాత నేను రీఎంట్రీలో వచ్చిన తర్వాత కూడా నేను చాలా సినిమాలు చేశాను. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు నన్ను ఎవరైనా నేను చెయ్యను ఈ సినిమా అన్నది నేను ఇంతవరకు ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను ఆనందంగానే చేస్తాను. నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ని అంతే. ఏ క్యారెక్టర్ ఇది చేయను అది చేయను అని. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాను. కాకపోతే అందరూ అడిగే మాట ఇదే, మీరెందుకు తెలుగులో చేయరు? చేయకూడదని నేను ఏమైనా పెట్టుకున్నానా? నాకు ఇష్టం, నా మాతృభాష. నేను తెలుగు బాగానే మాట్లాడుతున్నాను కదా. అవును, చాలా బాగా మాట్లాడుతున్నాను. మరి అలాంటప్పుడు నేను తెలుగుదాన్ని తెలుగు ఇండస్ట్రీకి నేను ఎందుకు దూరంగా ఉండాలండి? నేను ఈరోజు ఇలా ఉన్నాను, ఇదే పేరు కానీ ప్రతిష్టలు కానీ వేరే భాష వాళ్ళు నన్ను ఆదరించారంటే దానికి కారణం ఎవరు? తెలుగు ఇండస్ట్రీనే కదా, మన తెలుగు వాళ్ళే కదా. ఈరోజు బయటకు వెళ్తే కూడా మొన్న కూడా ఎవరో అంటున్నారు, ఒక పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ అన్నాడు, ఆయన వచ్చి శంకరాభరణం చూసిన కొత్తల్లో ప్రివ్యూ చూశారంట చెన్నైలో. చూసి ఆయన వాళ్ళ ఫాదరు చాలా పెద్ద ఆయన విశ్వనాథ్ గారితో ఒక మాట అన్నాడని ఆయన చెప్తున్నాడు. ఈ అమ్మాయి ఎవరయ్యా రాజ్యలక్ష్మి, నేను ఎలాగో కూతుర్ని కనలేను, చక్కగా నాకు ఈ అమ్మాయి కోడలికి వచ్చింటే బాగుండేది, కానీ నా కొడుకు పెళ్ళి అయిపోయింది అన్నాడంట. ఆయన చెప్పి నవ్వుతున్నాడు. నేను అన్నాను, సార్ మీరే కదా సార్, ఇలాంటి అవకాశాలు నన్ను చాలామంది అన్నారు. ఈవెన్ మా స్కూల్ మాస్టరే ఒకళ్ళు అన్నారు, మేము ఇప్పుడు ఎలాగో కూతుర్ని కనలేము, చక్కగా నీలాంటి కోడలు తెచ్చేసుకుంటే బాగుంటుంది అమ్మాయి అని. ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు అలాంటి అనేవాళ్ళు కూడా. అలాగా నేను ఒక తెలుగుదాన్ని అయ్యుండి మీరు చక్కగా తెలుగు మాట్లాడతారు, తెలుగుదనం మీలో ఉంది, మీరు ఎందుకు తెలుగు సినిమాలు చెయ్యరు అని అనేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు బయటికి వెళ్తే. నేను చెయ్యకపోవడం ఏమీ లేదమ్మా, పిలిచిస్తే తప్పకుండా చేస్తాను. నాకు చాలా ఆనందం. ఎవరికైనా ఏ మాతృభాషలో చేయాలని ఎందుకు ఉండదండి, ఎవరికైనా ఉంటుంది ఆనందం.
ఇవ్వండి, మీ తెలుగులో ఛాన్సెస్ ఇవ్వండి, నేను తప్పకుండా చేస్తాను. సో ఇప్పుడు ఉన్నటువంటి మదర్ క్యారెక్టర్ల కోసం బోల్డంత కాంపిటీషన్ ఉందా? అందుకే రాజ్యలక్ష్మి గారు కనిపించట్లేదా? లేకుంటే ఇప్పుడున్నటువంటి మోడ్రన్ మదర్స్‌కి మీరు సూట్ అవ్వరని అనుకుంటున్నారా? నేనెప్పుడు ఏది అనుకోలేదు. వీళ్ళు అనుకుంటున్నారు ఇటువైపు నుంచి. మరి ఏమో వాళ్ళు అనుకుంటే అనుకున్నారేమో, నాకైతే తెలియదు. ఎందుకంటే ఎవరు నన్ను పిలిచి నాకేం చెప్పలేదు కదా, నువ్వు సూట్ అవ్వవు అని. నాకు తగ్గ క్యారెక్టర్ వస్తే పిలిచేవాళ్ళు ఉన్నారు, పిలుస్తున్నారు, చేస్తున్నాను. అంతేగాని నేను దీనికి సూట్ అవ్వను అన్నదే నాకేమీ లేదు. సో మోడ్రన్ మదర్‌గా రాజ్యలక్ష్మి గారు ఓకే కదా? ఏమో మరి వాళ్ళు కావాలి క్యారెక్టర్ అనుకుంటే చేస్తాను, ఏమైంది? చేయకూడదన్నది ఏమీ లేదు కదా. నేను ఆర్టిస్ట్‌ని అండి, మీరు ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను చేస్తాను. అది నాకు సూట్ అవుతుందా లేదా అని వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. అందరూ అంటారు కామెడీ చేయరా, నాకు సీరియస్ క్యారెక్టర్, నేను చాలా బాగా కామెడీ చేస్తాను. అది నేను ఒక చేసి నాకు అవార్డు కూడా తెచ్చుకున్నాను. సింగపూర్లో ఒక ప్రాజెక్ట్ చేశాను, 20 ఎపిసోడ్స్ ఫుల్ లెంత్ కామెడీ. దాంట్లో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కూడా వచ్చింది నాకు. సింగపూర్లో నేను వచ్చేసా. నేను ఎప్పుడు మొహానికి మేకప్ తమిళ్ మేకప్ లేకుండా నేను ఎప్పుడు లేదు, ఇప్పుడు వేసుకుంటూనే ఉన్నాను మేకప్ ఇన్ని సంవత్సరాల నుంచి. మేబీ పిల్లలు పుట్టినప్పుడు కొంచెం గ్యాప్ రావస్తే వచ్చింది, కానీ ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, హ్యాపీగా ఎవరు వాళ్ళ జీవితాలు సెటిల్ అయిపోయారు. నేను హ్యాపీగా ఉన్నాను, హ్యాపీగా వర్క్ చేసుకుంటాను. నాకు నిజంగా తెలుగు సినిమాలు అంటే చాలా ఇష్టం, యాక్ట్ చేయాలని మహా కోరిక. కాకపోతే ఏంటి అంటే అవకాశాలు రావాలి. మనం ఎత్తుకుంటే వెళ్ళలేం కదండి. ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను, నాకు సినిమాలు ఇవ్వండి, లేదంటే నేను మీ సినిమా చేస్తానండి అని నేను అడగలేను, నా వల్ల కాదు. ఎందుకంటే గొప్ప కోసం మాట్లాడట్లేదు. కొంతమంది కొన్ని చేత కాదంటారే, ఆ చేతకాపట్లో ఇదొకటి. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో కూడా నేను విశ్వనాథ్ గారిని కలిశాను, ఆ తర్వాత రాఘవేంద్ర గారు పిలిపించారు, కలిశాను. ఆ తర్వాత నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. ఎందుకు చెప్తున్నానంటే అద్భుతమైన సినిమా నేను చేశాను. ఆ సినిమాతోటే మాకొచ్చేసి నన్ను ఈ సినిమా పిలిచారు, మలయాళం సినిమాకి యాక్ట్ చేయటం, ఒక తమిళ్ కానీ కన్నడ చేశాను తప్పితే ఏ రోజు ఏ ఆఫీసుల చుట్టూ తిరిగి నాకు వేషం కావాలని అడిగారు. అది నాకు భగవంతుడు ఇచ్చిన వరం అది. అలాంటిది ఇంత వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఎవరినైనా అడగను. నేను హైదరాబాద్లోనే ఉన్నానండి, నాకు వేషం ఇవ్వండి, అవకాశం ఉంటే ఇవ్వండి. ఏమో పోతున్నాయి రోజులు, బాగానే పోతున్నాయి. వాళ్ళు ఇస్తారు, తప్పకుండా ఇస్తారు. మీరు అన్నట్టు ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా ఇవ్వచ్చు, దానిదే ఉంది. రాజేష్ ఇక్కడే ఉంటుందా, మన అమ్మాయి ఇక్కడే ఉంది కదా అని. అవును కదా. ఎక్కువ మాత్రం తమిళ సీరియళ్లలోనే కనిపిస్తున్నారు మీరు. ఎక్కువ ఏం లేదండి, ఒకటే చేసేదాన్ని, అక్కడ కూడా ఎక్కువ ఏం చెయ్యాలి. కాకపోతే అది చాలా 6 ఏళ్ళు కొనసాగింది. 6 ఏళ్ళు పోయింది. అది అసలు మెయిన్ క్యారెక్టర్, అది ఇంకా 6 years అంతా ఇదైపోయింది, బాగా ఫేమస్ అయిపోయింది. ఆ సీరియల్కి ఆ సమయంలో మీ పెళ్ళికి కానీ మీ అబ్బాయి పెళ్ళికి కానీ చాలా 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 కష్టంగా వెళ్ళాల్సి వచ్చిందంటే మీరు. అది మాత్రం నా పెళ్ళికైతే అసలు ఒక్కరోజే గ్యాప్. ఇవాళ తెల్లజారు 3 గంటల వరకు వచ్చేసాను నేను, 24th నైట్. ఎందుకంటే ఫినిష్ చేయాలి, నేను ఆ తర్వాత వెళ్ళిపోతున్నానని ఆ నైట్ 3 గంటల వరకు వచ్చేసి ఆ నెక్స్ట్ డే ఆ ఒక్కరోజు ఆ నిద్ర కూడా పోలేదు, అక్కడలా ముడిసిపోతున్నాయి చేసి నెక్స్ట్ 26th నా మ్యారేజ్ అయింది. మా అబ్బాయి పెళ్ళి అప్పుడు అయితే వత్తిలాడుకున్నాను, బాబు ఈ షెడ్యూల్ నన్ను వదిలేసేయండి, మా అబ్బాయి పెళ్ళి ఉంది, అన్నీ నీదే చూసుకోవాలి పనులు అంటే. సరే మేడం ఈ షెడ్యూల్ ఒక 3 days వచ్చేయండి అన్నారు. ఏంటో అనుకున్నారు, తీస్తే కాశీకి వెళ్తున్నారు అన్నారు. ఏంటి అన్న, మీరు కాశీకి వెళ్తున్నారు, సీన్లో అలా కాశీకి పంపిస్తున్నాం అన్నారు. ఓకే పాప వాడు ఏం చేస్తారు, నేను నా హస్బెండ్కి చేసి ఆయన్ని మీరు వస్తున్నారా కాశీకి అన్న జోక్గా, అంటే షార్ట్ డైలాగ్ కాదు, జనరల్గా. ఆయన వద్దమ్మా మీరు మాత్రం కాశీకి వెళ్ళండి, నేను 4 రోజులు వచ్చాను. ఎందుకంటే ఆయన కాశీకి వెళ్ళంటే ఆయన కూడా డేట్స్ ఉండవు, నాకంటే అవసరం అని చెప్పి తీసుకొచ్చారు. ఆయన ఒకటే గొడవ, మేము లేదు పర్వాలేదు సార్ రండి నాతో పాటు కాశీకి రండి అని అలా నన్ను కాశీకి పంపించారు. ఓకే, కాశీకి పంపించి ఆ షెడ్యూల్ నన్ను అవాయిడ్ చేశారు వాళ్ళు. అట్లాగా పెళ్లి నుంచి వచ్చిన తర్వాత మీరు కాశీ నుంచి వచ్చినట్టు ఆ కాషాయ వస్త్రాలు గిస్తాలు అంతా వేసి ఒక కామెడీ ఫన్నీగా చేశారు నా ఎంట్రీని. అంటే ఒక చేంజ్ ఉండాలి కదా, కాశీకి పంపించేస్తే అలాగే వచ్చేస్తే మళ్ళీ మామూలు అయిపోతుందని ఆ రావటంతో కాషాయ వస్త్రాలు వేసుకొని అట్లాగా ఒక చేంజ్ కోసం కాశీ విశేషాలన్నీ కూడా చెప్పుకుంటూ కొద్ది రోజుల పాటు అలాగని ఇచ్చారు. సో ఇప్పుడు మీ పెళ్లి టైంలోనే ఒక్క రోజు, అది గ్యాప్ అని కూడా అనలేము, కనీసం మన పెళ్లికి ఏర్పాట్లనే ఉంటాయి, షాపింగ్లనే ఉంటాయి. ఏమోనండి నిజంగా ఆలోచిస్తే ఇప్పుడు మా అబ్బాయి పెళ్ళికే నేను 2 రోజులు గ్యాప్ తీసుకున్నాను, నా పెళ్ళికి నేను 1 రోజు గ్యాప్ తీసుకున్నాను. ఎప్పుడు షాపింగ్ చేశానా, ఏం చేశానా ఏమో నాకు తెలియదు, అస్సలు గుర్తురాట్లేదు కూడా ఆలోచిస్తే. ఏం చేస్తుంటానో
ఎలా చేశాను అబ్బా షాపింగ్ అనిపిస్తుంది. అంటే ఇంత లేదులేండి. ఇంత ఇప్పుడున్నంత పిచ్చి మా అబ్బాయి పెళ్ళి అప్పుడున్నంత పిచ్చి ఆ రోజుల్లో మాకు లేదు. కాకపోతే సినిమాల్లో ఉన్నారు కాబట్టి ఉంటుంది కదా! ఏమో నాకు తక్కువే. నా పెళ్ళికి ఎవరో రిసెప్షన్ ఫోటోలు చూసుకొని "ఇంత సింపుల్‌గా ఉన్నారేంటి" అన్నారు. నేను ఇలాగే ఉన్నాను. నా పెళ్లి కూడా గుడిలోనే అయింది. ఆ! అప్పుడు మామూలుగా ఎంత సింపుల్ అంటే మామూలు ఒక ఆకుపచ్చ పట్టు చీర కట్టుకొని, బాసికం కట్టుకొని, కళ్యాణ బొట్టు పెట్టుకొని, మేకప్ ఉండదు, ఏమి ఉండదు. ఊరికే కళ్ళకి కాటుక, బొట్టు అంతే. నా ఫోటో చూస్తే నేను చెప్తాను చేతికి మీరా గోరింటాకు, కాళ్ళకి ఆఫ్ పారాణి. కోర్స్ గోరింటాకు, పారాణి నాకు చచ్చంత ఇష్టం. ఆ మెహందీ అంతా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు పెట్టించుకొని, అది మాత్రం పెట్టించుకున్నాను. హ్మ్. మిగతా అంతా మామూలుగా ఇప్పుడు అంటే ఆ రోజుల్లో మామూలుగా ఈ మేకప్‌లు గిప్పలు ఉండేవి కాదు కదండీ ఎట్లాగో అలాగే ఉండేదండి. నాకు అలాగే ఉంటే ఇష్టం. ఎందుకంటే రోజు మేకప్ వేసుకునే వాళ్ళకి ఒకరోజు మేకప్ వేసుకోకపోతే హ్యాపీగా అనిపిస్తుందండి. ఇక మేము చేసినప్పుడు నేను 10 సంవత్సరాలు ఇండస్ట్రీలో చేసి, నాకు నెలకి కాదు సంవత్సరానికి 10 రోజులు ఖాళీ ఉండేదో లేదో కూడా తెలీదు. హ్మ్. అంత బిజీగా వర్క్ చేసాం. ఆ వర్క్ చేసినప్పుడు ప్రతిరోజు మేకప్ చేసుకున్నా. మా పెళ్ళికన్నా నేను మేకప్ చేసుకోను. నా పెళ్ళికన్నా నేను హాయిగా నాలాగా నేను ఉండాలి. చక్కగా అదే ఎలాగో ఒక యావరేజ్ కలర్‌లో ఉండేవాళ్ళం కదా! అలాగే ఉన్నాము. స్క్రీన్‌లో ఎలాగో మా ఫోటోలు బాగొస్తాయి. చక్కగా ఉన్నాయి. చూసుకుంటే ఆహా! ఎంత న్యాచురల్‌గా ఉన్నా. ఇప్పుడు చూడండి ఎవరినైనా అడగండి నా కోడలైనా సరే చక్కగా మేకప్ చేసుకున్నామ్మా, లిప్‌స్టిక్ ఏసుకున్నావమ్మా అంటుంది. హ్మ్. సో, ఇప్పుడు అప్పుడు షాపింగ్‌లు ఇవన్నీ హడావిడిలో ఎలాగో ఏమీ లేక చేసుంటాను. ఎప్పుడు చేసుంటానో నాకే తెలీదు. ఏ హాఫ్ డే ఎక్కడ కుదిరితే ఒక 2 అవర్స్ వెళ్ళిపోయి 4 చీరలు కొనుక్కొని వచ్చేసుంటానేమన్నా. అది కూడా తెలీదు, గుర్తులేదు. గుర్తులేదసలు. హ్మ్. నాకొకటే గుర్తుంది. ఏంటి అంటే నన్ను వచ్చేసి నేనెప్పుడు రెగ్యులర్‌గా వెళ్ళే బ్యూటీ పార్లర్ ఆవిడంది, "మీ పెళ్ళికి నేనే మేకప్ అది అంతా." నాకేం వద్దు నా పెళ్ళికి నేనే మేకప్ చేసుకొని నాకు మెహందీ మాత్రం పెట్టండి గోరింటాకు అన్నా. ఆవిడ సరే అంది. ఆ 25థ్ రోజు వెళ్ళాను. నేను నా ఫ్రెండ్‌ని తీసుకొని వెళ్ళా బ్యూటీ పార్లర్. వెళ్తే ఇలా చేతులు చాపండి గోరింటాకు పెడతా అన్నారు. చాపాను. నిద్రపోతూ ఉండేదాన్ని. ఇలా కళ్ళు మూతపడి మేడం మేడం ఆ! ఆ! మళ్ళీ ఇలా అంటే రాత్రంతా షూటింగ్ రోజు రెగ్యులర్ షూటింగ్ చేసి అదొకటే నాకు గుర్తుంది. కళ్ళు మూతలు పడ్డమే కాదు, ఇలా చేతులు కూడా అవును. మూతలు మనకి పడిపోతుంటాయి. కళ్ళు మూసుకుంటే ఆటోమేటిక్‌గా మన తెలికిలో వెళ్ళిపోతాయి. ఆ అప్పుడే పెట్టిన నాకు మెహందీ గుర్తొచ్చింది. అంతా పోతూ ఉంటది. ఆళ్ళు మళ్ళీ సరే సరే అలా కళ్ళు బలవంతంగా కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉన్నదని నాకు అదొక్కటే గుర్తుంది. అంతేగాని ఎక్కడ షాపింగ్ చేశాను, ఏం చేశాను ఇప్పుడు గుర్తు కూడా లేదు నాకు. ఓహ్! సంవత్సరాలు అయిపోయినాయి కదండీ! ఇంకేం అవును. గుర్తుపెట్టుకుంటాం. అవును. ఎన్ని ఇప్ సంవత్సరాలు అయిపోయింది. పెళ్ళికి ఇన్ని మీకు వింత ఎక్స్‌పీరియన్సెస్, అనుభవాలు ఉన్నాయి. ఆల్రెడీ మీ సినిమా ఇండస్ట్రీకి రావాలి అనుకున్నప్పుడు అమ్మ ప్రోత్సాహం ఉంది. అమ్మకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. మరి హస్బెండ్ ఫ్యామిలీకి వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉందా? ఇప్పటికి కూడా మిమ్మల్ని సినిమాలో కంటిన్యూ అంటే చేయమంటున్నారు. నేను ఫస్ట్ మా హస్బెండ్ ఆ కండిషన్ ఏం పెట్టలేదు నన్ను పెళ్లి చేసుకుంటే యాక్ట్ చేయకూడదని. బట్ కాకపోతే నేను ఇండియాలో లేను. హ్మ్. అందుకోసమే నేను సింగపూర్ వెళ్ళిపోయాను మ్యారేజ్ అయిన తర్వాత. అక్కడికెళ్ళిన తర్వాత తమిళ్ ప్రాజెక్టులు వస్తే చేశా. మా వారు ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదు. హ్మ్. ఎందుకంటే అందరికి ఆ టాలెంట్ ఉండదు. నీకు అవకాశం ఉంది కదా! నువ్వేమీ ఎత్తుకోవట్లేదు కదా! వచ్చింది చేసుకో అని చెప్పారు. అందుకోసం చేశాను. ఇప్పుడు రీ ఎంట్రీలో కూడా అలాగే వచ్చింది. సింగపూర్ అంటే మనవాళ్ళేనా? తెలుగా? తమిళా ఏంటి? హస్బెండ్‌ది? తెలుగు వాళ్ళు ఉన్నారు. చాలా మంది నో, ఉన్నారు ఇప్పుడు తెలుగు వాళ్ళు. హస్బెండ్ తెలుగా? తమిళా? తమిళేను. ఆయన సింగపూరియన్ అని చెప్పను. సింగపూరియనే కాకపోతే ఆయన ఇక్కడే పుట్టి పెరిగిందంతా ఇండియానే. హ్మ్. ఆయన ఎక్కువ చదివిందంతా హైదరాబాదే. మా ఆయన నాకంటే తెలుగు బాగా మాట్లాడతారు. హ్మ్. కాకపోతే సింగపూర్‌లో సెటిల్ అయ్యారు. సింగపూర్‌లో ఆయన జాబ్ చేస్తే అదే చదువు అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి సెటిల్ అయిపోయారు. ఎలా పరిచయం? అంటే పెళ్లి చూపులు గట్రాలు అయ్యాయా? లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజా అసలు? అంటే నన్ను చూసారు ఇండియాలో. తర్వాత ఆయన ప్రపోజ్ చేశారు. వాళ్ళ పెద్దవాళ్ళు మాట్లాడారు. మా అమ్మ వాళ్ళు మాట్లాడారు. అందుకోసం మాది లవ్ కమ్ అరేంజ్డ్ అరేంజ్డ్ మ్యారేజ్. మ్యారేజ్. ఇష్టపడే పెద్దవాళ్ళు చేశారు. హ్మ్. అందరి ఆశీర్వాదాలు అందరి కూడా. ఆశీర్వాదంతో చేసుకున్నాం పెళ్లి. హ్మ్. అంతేగాని ఎలా పారిపోయి చేసుకోవాలి. సినిమాల్లో లాగా అలాంటి ట్విస్ట్‌లు ఏం లేవు. అలాంటి ట్విస్టులు ఏమి లేవు నాకు. చాలా మామూలుగా అడిగారు. నేను మా పెద్దవాళ్ళని అడగండి అని చెప్పాను. ఆ తర్వాత వాళ్ళ అన్నయ్యతో వాళ్ళ నాన్నగారు లేరు. వాళ్ళ అన్నయ్యతో మాట్లాడించారు మా అమ్మ వాళ్ళతో. మా అమ్మాయికి ఇష్టమైతే మాకు అభ్యంతరం లేదని మా వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు వీళ్ళు మాట్లాడుకున్నారు. సెటిల్ చేసేసారు. అంతే. సినిమా అంతేగాని ఇండస్ట్రీలో ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉంటే ఇక్కడుండే ఒక గ్లామరస్‌గా కనిపించే వీళ్ళెవరు మీరు చూడలేదా? వీళ్ళెవరు ఛీ! ఛీ! అనిపించి అదంతా ఏమి లేదు. ఏం నాకొచ్చింది అప్పుడు నా కళ్యాణ గీత అలా ఉంది. అలా పెళ్లి చేసుకున్నాను. అంతేగాని గ్లామరస్ అది ఇదంతా అలా ఏం లేదు. హ్మ్. ఏమో అవకాశం ఉంటే చేసుకునేదాన్నన్నా. ఎవరు నాకు ప్రపోజ్ చేయలేదు.
అందుకోసం నాకు ప్రపోజ్ చేస్తే ఆలోచించదాన్ని. ఎవరైతే ప్రపోజ్ చేశారో ఇమ్మీడియట్ గా ఓకే చెప్పేశారు అది వాళ్ళకి. ఇమీడియట్‌గా చెప్పలేదు. అప్పుడు కూడా నేను మా పేరెంట్స్‌ని అడగమనే చెప్పాను. చాలా బుద్ధిమంతురాల్లాగా అలాగే. ఏవండీ మేమంతా బుద్ధిమంతులేనండి. 80s కిడ్స్ మేము. అందరూ అంటారు మీరంతా 1980 కిడ్స్ మీరు బ్రహ్మాండమైన గోల్డెన్ పీరియడ్‌లో ఉండొచ్చారు. ఇప్పుడు కంటే అది అంతా చాలా మంది చెప్పే మాటలవి. మీరున్నదంతా స్వర్ణయుగం అంట. మాది 80s. ఉమ్. అప్పుడు సినిమాలు, అప్పుడు డైరెక్టర్స్, అప్పుడు ఆడియన్స్ అంతా స్వర్ణయుగంలో ఉండొచ్చారు. మీకేంటి అసలు అంటారు. నిజమే అది మాత్రం. ఎన్నెన్ని సినిమాలండి. ఎన్నెన్ని భాషలు, ఎన్నెన్ని సినిమాలు చేసేవాళ్ళు. అసలు ఒక రోజు ఖాళీగా ఉండేది కాదు. అలానే మాకెప్పుడు ఫ్రస్ట్రేషన్ కూడా వచ్చేది కాదు. ఎందుకంటే ఒకే రోజు 3 షూటింగ్‌లు చేసేవాళ్ళం. 3 లాంగ్వేజ్లు. 3 లాంగ్వేజ్‌లు. పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు తెలుగు సినిమా చేస్తే మధ్యాహ్నం నుంచి 6:00 కాల్ షీట్ వచ్చి తమిళ్ చేస్తే అక్కడి నుంచి నైట్ మలయాళం సినిమా చేసేవాళ్ళు. 3 చెన్నైలోనే షూటింగ్‌లు. అప్పుడు చెన్నైలో ఎక్కువ మలయాళం సినిమాలు కూడా చేసేవాళ్ళు. దాంతో అక్కడికి వెళ్ళి చేసేవాళ్ళు. ఒక సాంగ్ ఒక నైట్ చేసేవాళ్ళం. ఫుల్ సెట్‌లో ఒక సాంగ్ కంప్లీట్ అయిపోయేది ఒక నైట్ లోనే. మమ్ముట్టి గారు నేను చేసిన ఒక సాంగ్ నాకు ఇప్పటికే గుర్తు. బాగా అలాంటివన్నీ. అలా హార్డ్ వర్క్ చేసిన రోజు కూడా ఏమీ అనిపించేది కాదు. జాలీగా చేసేవాళ్ళం. ఇప్పుడు 1980s, 90sలో సినిమాలంటే రీయూనియన్లు అవుతూ ఉంటాయి కదా, అక్కడ ఎందుకు రాజలక్ష్మి గారు కనిపించరు నన్ను ఎవరు పిలవలేదు. ఇప్పటిదాకా? ఆ రీయూనియన్‌కి నన్ను ఎవరు పిలవలేదు. ఇప్పటి వరకు ఎవరు పిలవలేదు. ఏ ఒక్కదానికి కూడా మీరు అటెండ్ అవ్వలేదు? నన్ను పిలిస్తే కదా వెళ్తాను. ఇందాకే చెప్పాను కదా మీకు. నన్ను పిలవలేదు ఎవరు. నన్ను అడిగారు కొంతమంది ఎందుకని నువ్వు వెళ్ళలేదు. ఏమో నేను 80 ఆర్టిస్ట్‌ని కాదేమన్నా 70s ఆర్టిస్ట్‌ని ఏమన్నా మరి వాళ్ళ దృష్టిలో తెలీదు. నో కాంట్రవర్సీ. ఎందుకంటే మేబీ వాళ్ళకి కనిపించిందో లేదో ఏంటో తెలీదు. బట్ ఆ అందరూ నా టైంలో ఫ్రెండ్సే. ఇప్పుడు అక్కడ ఉన్నోళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళు అందరూ నా ఫ్రెండ్సే. అన్ని భాషల్లో చేశారు. ఇప్పుడు ఎవరైతే రీయూనియన్‌కి అటెండ్ అవుతున్న వాళ్ళు ఉన్నారో అందరూ అన్ని భాషల నుంచి ఉన్నారు. రాజలక్ష్మి గారు కూడా అన్ని భాషల్లో చేసిన వాళ్ళే. కరెక్టే. మీరు చెప్పింది నేను కరెక్టే. కానీ వాళ్ళెవరు నన్ను పిలవలేదు. చేసిన వాళ్ళెవరు నన్ను ఇప్పుడు ఒక ఫోన్ కాల్ చేసి రాజీ నువ్వు వస్తావా? నువ్వు ఇక్కడ మేమందరం కలుస్తున్నాం అంటే తప్పకుండా వెళ్ళేదాన్ని. నాకు సరదానే. ఎందుకంటే మా వాళ్ళందరూ మళ్ళీ కలవటం అన్నది. అని నన్ను అడిగారు. తెలియలే. ఎందుకు పిలవలేదు? నేను వెళ్ళలేదు. రాజీ అని పిలుస్తారా మిమ్మల్ని? ఎక్కువ అందరూ అదే. 90% 90 కాదు 99% ఎవరైనా లక్ష్మి అంటే నేనే తిరిగి చూడను. ఎవరో లేరు. నన్ను కాదనుకుంటారు. నేను కాదేమో. నన్ను కాదు ఎవరినో పిలుచుకుంటున్నారు. రాజలక్ష్మి అని ఎవరు పిలవరా? రాజలక్ష్మి అని ఎవరు పిలవరు. ఓన్లీ రాజీ. పిలుస్తారు. అంటే ఫ్రెండ్స్ వాళ్ళందరూ నేను చెప్పింది. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి చెప్పాను. అక్కడున్న అలా పిలిచే ఫ్రెండ్సే వాళ్ళు అంటున్నాను నేను. రాజీ అని పిలిచే ఫ్రెండ్సే. అందరూ రీయూనియన్ లో ఉన్న వాళ్ళందరూ. అందరూ అని చెప్పను. దాంట్లో కొంతమంది అయినా. అవును. ఇప్పుడు అందరూ అని నేను ఎలా చెప్తాను. ఎందుకంటే దాంట్లో ఎవరున్నారో కూడా నాకు తెలియదు. నాకు తెలిసి కొంతమంది అప్పుడప్పుడు ఫోటోలు అవి చూస్తుంటాం బయట. దాంట్లో తెలుసు. కాకపోతే అందరూ అన్న కాకపోయినా కొంతమంది అయినా ఉంటారు కదా క్లోజ్ ఫ్రెండ్స్. 2, 3 అన్నా వాళ్ళని రాజీ అని పిలుస్తారు కదా నన్ను. యాక్సెప్ట్ చేయాలి. మీరు ఇప్పుడు అన్నారా సినిమాలకు సంబంధించి నన్ను పిలిస్తే నేను వెళ్తాను, రీయూనియన్లకు కూడా పిలిస్తే వెళ్తారు. అంతే కదా? అంతే కదా. పిలవని పేరంటానికి ఎవరు వెళ్తారండి? నిజమే కదా. పార్వతీదేవి ఇలాంటి ఆవిడే తట్టుకోలేకపోయింది పిలవని పేరంటానికి సొంత ఇంటికి వెళ్తేనే. ఇంకా అలాంటప్పుడు మనం పిలవని పేరంటానికి ఎవరు వెళ్తాము? నిజమే. ఇప్పుడు మీరు పిలిచాక ఇంటర్వ్యూకి వచ్చాను. మీరు పిలవకుండా ఐడి మీకు ఫోన్ చేసి నేను వస్తాను ఇంటర్వ్యూకి అని అంటానా? చెప్పండి. మరి అస్సలు ఏదైనా కాదు. అంతే. మేమేంటంటే మీరున్నారు, మీ గురించి మాట్లాడుకోవాలి, చాలా వినాలి, చాలా కాలం అయింది అని అనిపించింది. అందుకే చాలా రోజుల నుంచి ట్రై చేస్తూ వచ్చి మళ్ళీ ఫైనల్ గా ఈ రోజు మళ్ళీ మీరు ఈ రోజు వస్తున్నారు అని విఘ్నేష్ చెప్పిన వెంటనే పట్టుకున్నారు గట్టిగా. గట్టిగా పట్టుకొని మళ్ళీ శంకరాభరణాన్ని మళ్ళీ ఒకసారి చూసి ఆ మెమరీస్ అన్ని మళ్ళీ గుర్తు చేసుకోవాలి అని అనిపించి అలా కంటిన్యూ చేస్తాం అన్నట్టు మేము. ఇప్పుడు రాజలక్ష్మి గారికి 2 అబ్బాయిలు. అవును. సరే, మీరంటే ఓకే, అమ్మ ప్రోద్బలంతో మీరు ఈ సినిమాల్లోకి వచ్చారు. మీ అబ్బాయి కూడా సినిమాల్లో చేశాడు, హీరోగా చేశారు. మీ ప్రోద్బలం ఉందా? నా ప్రోద్బలం కాదండి. మా ఇద్దరిది కాదు. తనకి ఇష్టం. మా అబ్బాయికి ఇష్టం. మా హస్బెండ్ చేయమని మేము ఎప్పుడు చెప్పలేదు. నేను ఎప్పుడు ఒకటే చెప్పాను, నీకేది ఇష్టమో నువ్వు వచ్చాయి. 2 పిల్లలకు మేము చెప్పింది అదే. మీకు ఇష్టమైన చదువులు చదువుకోండి, మీ జీవితం మీరు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఒకళ్ళ జీవితాన్ని ఒకళ్ళు ప్లాన్ చేసేది అంతా ఏముండదండి. ఇప్పుడు అంతా మాకు చిన్నప్పుడు అంటే అది వేరే విషయం. ఎందుకంటే మాకు అప్పుడంతా తెలియదు. ఇప్పుడు పిల్లలు మాకంటే ఫాస్ట్గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు తెలిసిన ప్రపంచంలో మాకే 1% తెలుసు. ఇప్పుడు వాళ్ళు చదువుకోవాలనుకుంటే వాళ్ళు ఏ చదువు వాళ్ళు చదువుకుంటే వాళ్ళకి బాగుంటుంది, వాళ్ళకి ఇష్టమైన చదువులు అన్నదానికి. అలాగే మా అబ్బాయి వచ్చేసి నేను యాక్ట్ చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు నీకు అవసరమా? నాకు ఇష్టం మమ్మీ యాక్ట్ చేయటం. సరే
ఏదైనా అవకాశం వస్తే చేయన్నాను. నా పేరు చెప్పకపోయినప్పుడే తను ఛాన్స్ వచ్చింది హీరోగా. తను ఎవరో పిలిచారంట, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత స్క్రీన్ టెస్ట్ అంతా చేసిన తర్వాత యు ఆర్ సెలెక్టెడ్ అని ఎవరు మీ పేరెంట్స్‌తో మాట్లాడాలన్నప్పుడు నా పేరు బయటకొచ్చింది. ఓహ్! ఆ డైరెక్టర్ "మీ అబ్బాయిని తెలీదు మేడం" అన్నాడు. మా అబ్బాయిని చెప్పుకోలేదు వాడు. తను స్వతంత్రంగా ట్రై చేశాడు. తన దొరికింది. టాలెంట్. తన టాలెంట్. ఆ ఒక్క మూవీని చేశాడు తను. యాక్చువల్‌గా తను వచ్చేసి టెక్నీషియన్ అండి. తను కెమెరా కమ్ డైరెక్టర్. తను ఎస్ఆర్ఎం అని చెన్నైలో చదివాడు. అది ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌లో చదివాడు. శివాజీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని అక్కడ 3 ఇయర్స్ డిగ్రీ చేశాడు తను. కాబట్టి ఇప్పటికీ తను అదే వర్క్ చేస్తున్నాడు. ఈ ఇండస్ట్రీకి సంబంధించిందే మొత్తానికి. టెక్నికల్ తను చేసేది. రెండో అబ్బాయి? రెండో అబ్బాయి క్వైట్ ఆపోజిట్. నాకు సైన్సే ఇష్టం. ఓకే. అందరూ ఈ రోజుల్లో ఇంజనీర్ అవుతున్నప్పుడు నా కొడుకు సైంటిస్ట్ అవుదాం అనుకున్నాడు. సైంటిస్ట్ అయ్యాడు. ఇప్పుడు పీహెచ్‌డీ డాక్టరేట్ చేస్తున్నాడు లండన్‌లో. ఓహ్! తను ఫుల్‌గా ఆ సైన్స్ సైడ్ వెళ్ళిపోయాడు. తనేం యాక్ట్ చేయలేదు. తనకి అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. ఒకరేమో లండన్, ఫ్యామిలీ ఏమో సింగపూర్‌లో, మీరేమో హైదరాబాదు. ఎలా మేనేజ్ చేస్తున్నారు? తిరుగుతున్నాను. లండన్ తిరగలేదు. కాళ్ళకి చక్రాలు కట్టుకొని అంటారు కదా అలా. ఇక్కడ 10 రోజులు ఖాళీ ఉందంటే కట్ చేసి సింగపూర్ వెళ్ళిపోతా. ఆ 10 రోజులు ఇప్పుడు అక్కడ తిరిగేసి వచ్చేస్తాను. ఒక బూస్ట్ వస్తుందన్నమాట. ఒక బూస్ట్ తాగితే ఎనర్జీ వస్తుంది కదా. నేను వెళ్ళేసి నా ఫ్యామిలీతో 10 రోజులు గడిపేసి జాలీగా వెళ్ళేసి వచ్చేస్తాను. మళ్ళీ దాన్ని ఒక 3 నెలల పాటు వచ్చేస్తాను. మళ్ళీ ఒక గ్యాప్ నాకు ఒక 10-15 డేస్ గ్యాప్ ఉంటే పారిపోతా. నా గ్యాప్ ఇవ్వటం అన్నది వీళ్ళ చేతుల్లో ఉంది. నిజమే. నాకు ఆ 15 రోజులు గ్యాప్ అయిందంటే కట్ చేసే సింగపూర్‌లో ఉంటా. ఏముందండి సింగపూర్ 4 గంటల సేపే కదా. అదే పెద్ద లెక్క ఏం కాదు. నైట్ అలా మీరు ఎలాగో డే లాంగ్ షూట్లు, నైట్ ఎర్లీ అవర్ కూడా చేసేవాళ్ళు. అలా 4 గంటలు కూర్చుంటే అయిపోతుంది. వెళ్ళిపోతున్న 10 రోజులు చేసుకుంటే అక్కడ ఫ్రెండ్స్ బోల్డ్ మంది ఉన్నారు. అందరితో గడిపేస్తాను. గుళ్ళు గోపులు దిగేస్తాము. అక్కడ ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. పెళ్ళాడు మా అబ్బాయి మా కోళ్ళు ఇద్దరు సింగపూర్‌లోనే ఉంటున్నారు. మా వారు వెళ్ళిపోతే వాళ్ళతో తిరిగేస్తాను. ఆ 15 రోజులు మళ్ళీ టక్కన ఫ్లైట్ ఎక్కామా నెక్స్ట్ డే షూటింగ్కి వచ్చి అటెండ్ అయిపోతాను. షూటింగ్ ప్లాన్ చేసుకుని వెళ్ళిపోతాను. నేను ఉండను. ఏదైనా కావాలంటే నాకు వాట్సాప్లో కాల్ చేయండి అని చెప్పేసి వెళ్ళిపోతాను. ఇంకా వాడికి ఏదైనా అవసరం ఉంటే వాట్సాప్లో కాల్ చేస్తాను. ఒకవేళ ముందు రావాలనుకుంటే ముందు ప్రీపోన్ చేసుకుని వచ్చేస్తాను టికెట్. మన సొంతూరే కాబట్టి పెద్ద అనిపించింది. నానమ్మ కాలేదు లేదు ఇంకా టైం పడుతుంది. ఆ రోల్ ప్లే చేయడానికి ఇంకా అదొకటి ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఆ రోల్ ఒకటి అన్ని రోల్ చేసుకుంటూ వచ్చాము. కూతురు, భార్య, తల్లి, ఈ 3 జనరేషన్స్ అయిపోయింది. ఇక 4వది రావాలి ఇంకా. ప్రస్తుతానికి లేదు. సో రెడీ ఉన్నారా దాన్ని కూడా, ఆ మూమెంట్ ని కూడా ఎంజాయ్ చేయడానికి? ఎంజాయ్ చేయాలి కదా. ప్రతిదీ మూమెంట్ ఎంజాయ్ చేస్తూ వస్తున్నాం. ఇంకా అదొకటే తక్కువ. చూద్దాం, అది ఫ్యూచర్లో వచ్చేస్తుంది ఆ పదవి కూడా. యూజువల్గా ఫిల్మ్ ఇండస్ట్రీ అనగానే మీరు నో కాంట్రవర్సీస్ అన్నారు, కానీ నేను 2 అడుగుతాను మిమ్మల్ని. చెప్పండి. ఒకటి ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళలకి సంబంధించి గతంలో మీటూ మూమెంట్, కాస్టింగ్ కౌచ్ మూమెంట్, ఇలాంటివి అడ్జస్టింగ్లు, కాంప్రమైజులు ఇలాంటివన్నీ ఉండేవి. అది మీరు వచ్చినప్పుడు 79లో శంకరాభరణం, ఆ తర్వాత వరుసగా అది హిట్ అయ్యేసరికి రాజలక్ష్మి గారికి వరుసగా అవకాశాలు. ఎప్పుడైనా ఇలాంటి ఇన్కన్వీనియన్స్, ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉంటాయండి. మొన్న ఎవరో అడిగితే కూడా నేను ఏదో చెప్పాను, ఉండకుండా ఎలా ఉంటుంది. బట్ మనం ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతుంటాం అంతే. వయసులో ఉన్న ఒక ఆడపిల్లని ఎవరైనా ఇష్టపడతారు. మనల్ని వాళ్ళు డిస్టర్బ్ చేయనంత వరకు మాకేం ప్రాబ్లం. దూరం చూసి ఆనందిస్తారు అనేది. ఆనందించకపోతే నేను ఆర్టిస్ట్ అయ్యేదాన్ని కాదు కదా. నేను ఆ మాత్రం గ్లామర్ లేకపోతే నేను ఇండస్ట్రీలో సినిమా హీరోయిన్ ఎలా అయ్యేదాన్ని. కాకపోతే వాళ్ళు మనకు ప్రాబ్లం పెట్టేంత వరకు ఏం ప్రాబ్లం లేదు. మస్ట్ లీవ్ ఇట్ అంతే. అంతకంటే నేను దాని గురించి మాట్లాడడానికి పెద్ద ఇష్టం లేదు. ఎందుకంటే ఉంటాయి, ఏ ఫీల్డ్లో లేకుండా ఉన్నాయి, అన్ని ఫీల్డ్లో ఉన్నాయి. కాకపోతే సినిమా అనేసరికి ఫోకస్ అయిపోతుంది. ప్రతి విషయం మీరు ఆలోచించండి. మీరు ప్రతి విషయాలు అన్ని చోట్ల జరిగాయి. ఏదైనా ఒక చిన్న కాంట్రవర్సీ మీరు చెప్పినట్టు ఏదో ఒక ప్రాబ్లం పెట్టేవాళ్ళు ఉండొచ్చు, ఒక్కొక్కరి గురించి గాసిప్స్ రావచ్చు, ప్రతి చోట ఉంది. కాకపోతే సినిమా వాళ్ళు ఏంటంటే ఫోకస్ మా గురించి అయితే వెంటనే చదివేస్తారు. బయట వాళ్ళు ఎంతమంది లేరు. ఇప్పుడు ఒక డైవర్స్ తీసుకుంది ఒక ఆర్టిస్టు అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల ఎవరో డైవర్స్ తీసుకుని ఉండొచ్చు. అది ఎవరి తప్పు కాదు. ఎందుకంటే ఎవరికైనా సరే ఆ హక్కు ఉంది. ఇప్పుడు ఒక ప్రాబ్లంలో వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో, ఏం డైవర్స్ తీసుకున్నారో, అదే బయట వాళ్ళు డైవర్స్ తీసుకున్నారనుకోండి, అది పెద్ద న్యూస్ కాదు. ఏమోలే వాళ్ళు గొడవలేదు. అదే ఒక సినిమా వాళ్ళు తీసుకున్నారంటే వెంటనే అది పెద్ద కాంట్రవర్సీ. ఎందుకు? సినిమా అవడం కాబట్టి. సరే పోన్లే, మేము ఎంజాయ్ చేయాలి దాన్ని కూడా.
ఓకే మేము ఫేమస్ పీపుల్ గురించే కాబట్టే కదా మా గురించి మాట్లాడుకుంటున్నారు. కాంప్రమైజ్ అవ్వకుంటే, కమిట్మెంట్లు ఇవ్వకుంటే సినిమా ఆఫర్లు రావు అనే ఒక మాట చాలా స్ట్రాంగ్‌గా అదేమీ ఉంటుంది. లేదండి. అలా నేను ఒప్పుకోను. అలాంటి విషయాలు ఒప్పుకోను. ఎందుకంటే అలా స్ట్రాంగ్ అని ఎలా అంటారండి? మంచి చెడు ప్రతి దాంట్లో ఉంటుంది. ఇలా కాంప్రమైజ్ అవ్వాలి అలా అంటే అయ్యేవాళ్ళు ఉండొచ్చు. లేదని అంటలేదు. అవ్వనోళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. లేదని మాత్రం నేను చచ్చినా చెప్పను. హ్మ్. మేబీ వాళ్ళ ఉన్న స్థితికి వాళ్ళు ఎళ్ళలేకపోవచ్చు. ఇప్పుడు మీకు చెప్పిన హై రేంజ్‌కి ఎళ్ళకపోవచ్చు. కానీ మామూలుగా ఉండేవాళ్ళు ఉన్నారుగా. ఇంతమంది ఇండస్ట్రీలో బతికారుగా. అదంతా నేనేమి ఆ విషయంలో నాకేమీ పెద్ద ఇదేమీ లేదు. హ్మ్. అలా చేస్తేనే ఇది అని. లేకున్న వాళ్ళు బోలెడుమంది ఉన్నారు ఇండస్ట్రీలో. మేబీ మీరన్నట్టు అని పెద్ద పొజిషన్‌కి వెళ్ళిపోయి పెద్ద పెద్ద హీరోస్ పక్కన, పెద్ద డైరెక్టర్ల పక్కన చేయకపోవచ్చు వాళ్ళు. ఉన్నారు మామూలు వాళ్ళు. హ్మ్. చాలా వరకు సినిమా ఆఫర్‌లు రావు. ఒకవేళ అలా యాక్సెప్ట్ చేయలేదంటే ఆల్రెడీ నటిస్తున్నటువంటి సినిమాల్లోంచి కూడా తీసేస్తారు అనేది. అది నాకెప్పుడు వినలేదు నేను. హ్మ్. ఈ మాట మీకు చెప్పిన చివరి మాట నేనెప్పుడు వినలేదు. వెరీ అలా రీస్ తీసేసి ఉంటారేమో నాకు తెలీదు. హ్మ్. ఎందుకంటే నేను చేసిన సినిమాలు కానీ, నేను చూసింది కానీ నేనెప్పుడూ లేదు. మేమంతా కంఫర్టబుల్‌గానే వర్క్ చేస్తాం మరి మాకెప్పుడు తెలీదు. హ్మ్. సో, ఎవరైనా మాట్లాడుకునేవాళ్ళా? అప్పుడు మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు కానీ, ఎవరైనా మదర్ క్యారెక్టర్సో, హీరోయిన్ క్యారెక్టర్సో చేస్తున్న వాళ్ళు, ఏమని? ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేశామనో, లేకుంటే వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ ఏమోనండి. అయ్యారనో? మాకెప్పుడు తెలీదండి. మా సీనియర్ ఆర్టిస్టులు ఎప్పుడు మాతో అలాంటి విషయాలు మాట్లాడారు కదా! హ్మ్. ఏమో వాళ్ళు ఫేస్ చేసి ఉండొచ్చు నాకు తెలీదు. మాతో ఎప్పుడు మాతో కూర్చొని చక్కగా మాట్లాడేవాళ్ళు. మాకు మంచి చెడు చెప్పేవాళ్ళు. యాక్టింగ్‌లో ఏదన్నా ఏదన్నా తెలియకపోతే మాకు నేర్పించేవాళ్ళు. అది చెప్పేవాళ్ళు. అంతేగాని మాకు ఇలాంటియన్నీ ఎప్పుడు చెప్పారు కదా! నాకు హ్మ్. తెలిసిన నేను సీనియర్ చేసినోళ్ళు కదా! చాలామంది సీనియర్ ఆర్టిస్టులు నేను చేశాను కదా! అది నా తల్లి క్యారెక్టర్ అవ్వచ్చు, అత్తగారి క్యారెక్టర్ అవ్వచ్చు, అవును. లేకపోతే నా అక్క క్యారెక్టర్. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు నాతో ఎప్పుడు ఎవరు చెప్పారు కదా! హ్మ్. మిగతా వాళ్ళకి ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉండేమన్నా కానీ నాకైతే ఆ ఎక్స్‌పీరియన్స్ లేదు. మీరు బయటికెళ్ళినప్పుడు, ఔట్‌డోర్‌లకెళ్ళినప్పుడు, వేరే ఊర్లకి వెళ్ళినప్పుడు అమ్మగారొచ్చేవాళ్ళా మీతో? అమ్మగారు వచ్చేవారండి. స్టార్టింగ్‌లో అమ్మగారు, అసిస్టెంట్ వచ్చేవాడు. తర్వాత తర్వాత మేకప్ మెన్, హెయిర్ డ్రెస్సర్లు వీళ్ళందరూ వచ్చేసేవాళ్ళు. హ్మ్. మీతో పాటే ఉండేవాళ్ళు మాతో పాటు. వాళ్ళింకా. హ్మ్. సో, నేనన్న సెకండ్ ఇంకోటి అడుగుతాను అన్నదేంటంటే, ఈ మధ్య కాలంలో వర్క్ అవర్స్ అనేవి మాకుండాలి అనేటువంటి ఒక డిమాండ్ హీరోయిన్‌ల దగ్గరికొస్తోంది. అందులోను వెరీ ఫస్ట్ 'దీపికా పదుకోన్' అనే మాట అడిగింది. హుహు. మామూలుగా 9-5 10-6 ఇలాంటి 8 అవర్స్ అనేది మాకు పెట్టొచ్చు కదా! మిగతా అన్ని రంగాల్లోనూ ఇలాంటి ఒక 8 గంటల పని అనేదుంది. మాకెందుకు ఇలా ఓవర్‌లోడ్ అవుతోంది, ఎక్కువ గంటలు పని చేసుకోవాల్సొస్తోంది అని తను చెప్పి కొన్ని సినిమాల నుంచి తప్పుకుంది. లేకుంటే తననే కొన్ని సినిమాల నుంచి తప్పించారు అనేది. హ్మ్. మీరేమంటారు? ఈమె ఇప్పుడు ఆవిడ చెప్పింది ఇదా రైటా అన్నది నాకు తెలీదు. కాకపోతే ఆ 8 అవర్స్ సినిమాలన్నది ఒక్కోసారి నైట్ ఎఫెక్ట్ సీన్ చేయాల్సొస్తుందండి. అది నైటే చేయాలి కదా! అవును. చేస్తాము. మాకప్పుడు అది తెలీలేదు. మేము డే అండ్ నైట్ వర్క్ చేసేవాళ్ళం. ఆ రోజు మాకు ఇంత అవర్సే ఉండాలి, ఇదే ఉండాలి అన్నది తెలీదు. మరి ఆవిడ ఏం ఫేస్ చేశారో పాపం. నేను ఆవిడ తప్పని చెప్పను. అలా చెయ్యాలి, రూల్ పెట్టాలి అన్నది నాకు తెలిసి అంతగా నాకు తెలిసి మేబీ ఈ సినిమాలో అయితే మాత్రం 9-6 అనే చేస్తారని తెలుసు. మరీ నైట్ అలా చేస్తారు అంటే నైట్ ఎఫెక్ట్ సీన్స్ అయితే చేస్తారు. మరి ఆవిడ ఎలా ఫీల్ అయ్యారో వర్క్ లోడ్ అన్నది నాకు తెలీదు. హ్మ్. మేమెప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. సినిమాలో అయితే నేను అంటాను ఇప్పటికి నేను చెప్తాను. సినిమాలో ఈజ్ వెరీ కంఫర్టబుల్‌గా వర్క్ చేసుకుంటాం మేము. ఎందుకంటే ఎక్కువ సీన్స్ చేయరు. చక్కగా తీరిగ్గా తీస్తారు. అది 6:00 అయిపోతుంది అన్నది నా ఇది. మేబీ ఆవిడ ఫేస్ చేసిందేంటో నాకు తెలీదు. హ్మ్. అంటే తను పెళ్లయింది. వెరీ రీసెంట్‌గా కూతురు పుట్టింది. కూతురుతో టైము అంటే మా పర్సనల్ టైమ్ అనేది కూడా మాకు మేము కేటాయించుకోవాలి కదా! మా కేర్ కావచ్చు, ఫ్యామిలీ గురించి. అయ్యుండొచ్చు. మనకు అదే అంటున్నాను. నేనిప్పటికి నన్నడిగితే ఎవరైనా 9-6 చేస్తారబ్బా సినిమాలు. అంతకేమి పైన చేయరు. ఇంకా సీరియల్ అన్నా 9-9 చేస్తారు అని చెప్తాను. ఎందుకంటే నేను 2 ఫేస్ చేసిందాన్ని కాబట్టి. హ్మ్. అలాంటప్పుడు మరి ఆవిడకి అలా అనుభవం వచ్చిందంటే మరి ఆవిడ ఎన్నెన్ని గంటలు వర్క్ చేశారో నాకు తెలీదు కదా! నేను తెలియకుండా నేనెలా హ్మ్. మాట్లాడగలుగుతాను? మెల్లిమెల్లిగా ఆ డిమాండ్ అనేది అదర్ హీరోయిన్‌ల దగ్గర నుంచి కూడా వచ్చిందా? వస్తోంది అనే మాట. అవునా? సో, 8 అవర్స్ ఉంటే బావుంటుంది. 8 అవర్స్ పెట్టండి. మాకు మేము కూడా టైం ఫోకస్ చేసుకోలేకపోతున్నాం. హార్డ్‌లీ ఒక 2, 3 గంటలు మాత్రమే మాకు పడుకోవడానికి కూడా టైం దొరకట్లేదు. మరేమో. అలా వర్కింగ్ అవర్స్ అలా ఉన్నాయేమో నాకు తెలీదు. నేనెప్పుడు అనుకునేది అలాగే అనుకుంటున్నాను 9-6 అని. హ్మ్. మేబీ వాళ్ళకి ఎక్కువ వర్క్ చేస్తున్నారా? అలా చేస్తేనే కదా డిమాండ్ పెట్టగలుగుతారు. నేను యాహ్! వినలేదు ఇది. ఈ 'దీపిక పదుకొనె' గురించి కొంచెం నేను విన్నాను. బట్ మిగతా వాళ్ళది గురించి నేను వినలేదు. హ్మ్. మరి వాళ్ళేం ఫేస్ చేస్తున్నారు మనకు తెలీదు. యాహ్! సో, ఇప్పుడు మీరు సీరియల్‌లు కూడా ఇది కూడా ఏమైపోతుందండి, మన సినిమా అన్నది ఎలాంటి వర్క్ అంటే
ఇప్పుడు 9 to 5 చెయ్యాలి. ఇదేదో కంప్యూటర్‌లో ఆన్ చేసామా, మనకి మైండ్ మూడ్ ఉన్నా లేకపోయినా, మన ఫేస్‌లో డల్‌నెస్ ఉన్నా ఎక్స్‌ప్రెషన్స్ చూపించాలి అని. అదంతా ఏమి ఉండదు. కానీ మాకు సినిమా ఆర్టిస్ట్ అలా కాదు కదా! కొంచెం ఫేస్ ఫ్రెష్‌గా ఉండాలి. హ్మ్. కాబట్టి కొంచెం ఎక్కువ నిద్రపోవాలి. బాగా ఫేస్‌ని బాగా కాపాడుకోవాలి. మనకి ఎన్ని తలకాయ నొప్పులు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఇళ్లలోనే వదిలేసి వచ్చేసేయాలి. ఇలాంటివి ఉండయి. హ్మ్. మరి పాపం ఆడేం ఫేస్ చేస్తారో నాకు తెలీదు. మేనేజ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా హ్యాండిల్ చేయడం అనేది ఎలా చేస్తారు అనేది. ఇది ఎవరికి ఇండివిడ్యువల్ వాళ్ళ వాళ్ళ పర్సనల్ అండి. ఏమి చెప్పలేము ఏది అని. హ్మ్. మాకైతే ఆ రోజుల్లో మేమెప్పుడు ఎవరం డిమాండ్ చేసి నేను వినలేదు కూడా ఈ మాట. ఫస్ట్ టైమ్ వింటున్నాను ఈ అమ్మాయి గురించి. హ్మ్. మరి తనకేం ఎక్స్‌పీరియన్స్ ఉందో మనకు తెలీదు. ఇప్పుడు మీరు సీరియల్‌లో 9-9 ఒకవేళ ఈ కొన్ని సీరియల్ మీరు చేసిన సీరియలే తీసుకోండి. 6 ఏళ్ల పాటు ఉంది. సో, 6 ఏళ్ల పాటు అంటే ప్రతిరోజు ఎపిసోడ్ రావాలి అంటే ప్రతిరోజు యాక్ట్ చేయాల్సిందే కదా! అప్పుడు అంటే కొన్నిసార్లు ప్రతిరోజు కాదు. మంత్లీ ఒక 10 డేస్ ఆ సీరియల్‌కి ఒక 10 డేస్, 12 డేస్ మేము పెట్టేవాళ్ళం. హ్మ్. వీక్లీ మాకెలా ఉంటుందంటే ఒక 15th to 16th to 30th షెడ్యూల్ ఉండేది ఆ సీరియల్. దాంట్లో నాకు ఒక 10 డేస్, 12 డేస్ ఉండేది. మీరన్నట్టు ఆ 10, 12 డేస్ చచ్చినట్టు పొద్దున్నే వెళ్ళాలి. 8:00 వెళ్ళేవాళ్ళం. 9:00 రెడీ అయ్యేవాళ్ళం. 9-9 చేసేవాళ్ళం. సమ్ టైమ్స్ 10, 11 అంటే మాత్రం కోపం వచ్చేస్తుంది. అసలు నాకు జనరల్‌గానే 8 దాటితేనే వచ్చేస్తుంటుంది. ఇంక 9 దాటిన తర్వాత నాకు కోపం వచ్చేస్తుంది. హ్మ్. వీలైనంత వరకు చెప్పేస్తాను నేను చెయ్యనని. హ్మ్. ఇక తప్పవు కొన్ని అండి. తప్పదంటే ఒక కళ్యాణ మండపం సీక్వెన్స్ చేస్తున్నారండి. వాడికి ఒక 2 డేసే పెట్టుకుంటారు. అంతమంది జూనియర్ ఆర్టిస్టులంతా. మనం వచ్చి చెయ్యం 9:00 వెళ్ళిపోతామంటే పాపం వాళ్ళకి సీన్ అవ్వలేదనుకోండి. ఇంకొక రోజు బుక్ చేయాలి. కళ్యాణ మండపం అద్దె ఇవ్వాలా, అంతమంది ఆర్టిస్టులను బుక్ చేయాలా. అలాంటప్పుడు కాంప్రమైజ్ అయ్యి చేస్తాం. 10 హ్మ్. అయినా, 11 అయినా చేస్తాం. కానీ రోజు ఇంట్లో చేస్తున్నాము. ఆ తర్వాత ఈ సీన్ రేపొద్దున చేసుకోవచ్చు కదా! అంటే, మేడం ఇవాళతో అయిపోతే ఏముంది రేపొద్దున టెలికాస్టా? అబ్బాయా రేపు చేసుకుందాం పో అని వెళ్ళిపోతాను. హ్మ్. హ్మ్. అంటే అలా వెళ్ళిపోను. అవును. మా ఇంట్లో తిడతారు. "అలా వెళ్ళిపోవచ్చు కదా నువ్వు" అంటారు. హుహు. మా గురువులు మాకలా నేర్పలేదు. కమిట్ వాళ్ళెళ్ళి అయ్యారు చేయాలి. వెళ్ళిపో అని చెప్పిన తర్వాత వెళ్తాం. కాపోతే హ్మ్. గొడవ చేస్తాం. "వెళ్ళిపోతాం ఇగ. ఓపిక లేదు బాబు. చాలులే బాబు 9 గంటల వరకు చేసాము" హ్మ్. అనేసి మొత్తుకుంటాం. డైరెక్టర్లు అయితే "సార్ వదిలేయండి సార్. ఓపిక చచ్చిపోయింది. రేపు చేసుకుందాం సార్ ఈ బ్యాలెన్స్ సీను. ఇప్పటికే 9 దాటిపోయింది" అనేస్తే కన్విన్సింగ్‌గా. కన్విన్స్‌గా చెప్తాం. హ్మ్. మా ఇంట్లో కూడా అప్పుడప్పుడు అరుస్తారు. "నువ్వు ఇలా మాట్లాడతావు గానీ, వదిలేసి మాత్రం చచ్చినా రావు. వదిలేసి అంటే స్పాట్ నుంచి లేసి వెళ్ళిపోవు" అప్పటికప్పుడు అంటారు. వచ్చేయొచ్చు కదా నువ్వు. "నువ్వు స్పాట్ నుంచి వెళ్ళిపోవచ్చు కదా" అంటారు. హ్మ్. నేను వెళ్ళలేను. ఓల్డ్ స్కూల్ కదా మీది. అది మాదంతా ఫాలో. ఓల్డ్ స్కూలు. కావాలంటే వాడి దగ్గరికొచ్చి, "ఏంటి నాకు ఓపిక లేదు ఎంతసేపు చేయాలి" అనేసి అంత గట్టిగా అంటానే తప్పితే అక్కడి హ్మ్. నుంచి రాలేను. హ్మ్. బావుండదు కదండీ! అవును. ఎంతమందికి వాళ్ళు వచ్చి డబ్బులిసి ఎంతోమందికి డబ్బులు ఖర్చు పెడుతూ చేస్తున్నప్పుడు చెప్తాము. కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాము. మరీ హ్మ్. ఓపిక లేకపోతే నేను చేయను పోయా అని చెప్తానే తప్పితే, ఆడు సరే మేడం రేపు చేసుకుందాం ఎళ్ళండి అనిపించుకున్న తర్వాతే ఉత్తరకొస్తాను నేను. హ్మ్. సో, మీరు పొద్దున 9 నుంచి రాత్రి 9 కాదు ఒక 10, 11, 12 అంతవరకు చేయాలంటే యాక్టివ్‌గా ఉండాలి. అంతే స్థాయిలో ఎనర్జీ కూడా ఉండాలి. నిద్ర ఏం చేస్తారు? ఏం తింటారు మీరు? అదంతా నేనేం తినను మామూలు అన్నమే తింటా మీలాగే. హ్మ్. ఏముండదు. మన మైండ్ అంతే. ఇలాంటియన్నీ మైండ్‌లోనే ఉంటాయి. హ్మ్. మనం కష్టపడుతున్నాం అంటే కష్టపడుతున్నట్టు. లేదు అంటే ఏముంది మనం వర్క్ చేస్తున్నాం. జాలీగా ఉన్న భగవంతుడు మనకి ఈ అవకాశం ఇచ్చాడు. ఎంతో మందికి లేని ఒక అవకాశం మాకు. ఈ రోజుల్లో ఇంకా వర్క్ చేస్తున్నాం. మా తోటి ఆర్టిస్టులు ఎంతో మందికి అవకాశాలు లేకుండా ఇళ్ళలో కూర్చుంటున్నప్పుడు మేము ఇంకా స్టిల్ వర్క్ చేస్తున్నామంటే ఆ భగవంతుడు ఇచ్చిన వరం. కాబట్టి మనం చెయ్యాలి. ఏముంది? హ్మ్. ఓపిక ఉంది కదా! చేద్దాం. హ్మ్. అది లేని రోజు ఎలాగో చేయలేము. అవును కదా! హ్మ్. సో, ఇప్పుడు 79లో వెరీ ఫస్ట్ టైమ్ స్క్రీన్ ముందుకొచ్చారు. అప్పుడు ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, అలవాట్లు కావచ్చు, ఇప్పటికి అవే ఉన్నాయా? రాజ్యలక్ష్మి గారికి ఏమన్నా మారాయా? ఏం మారలేదండి. అవే ఉన్నాయి. మధ్య మధ్యలో అప్పుడప్పుడు అక్కడక్కడ డైట్‌లు, గీట్లు అని చెప్పి వింటూ ఉంటాం. చేస్తూ ఉంటా. మళ్ళీ బ్యాక్ టు నార్మల్. యోగాలు, వాకింగ్‌లు, ఎక్సర్‌సైజులు. వాకింగ్‌లు అవి చేస్తానులే. ఎక్సర్‌సైజ్‌లంటే చేసేదాన్ని. ఇప్పుడు తగ్గించేసాను. ఓన్లీ వాకింగ్ చేస్తూ ఉంటాను. హ్మ్. ఎందుకంటే వయసుతో పాటు కొన్ని కొన్ని ఇవి కూడా వస్తుంటాయిగా మాకు. మేమున్నాము అని లైక్ షుగర్ గుర్తు ఇలాంటివి. చేస్తుంటాయి. అందుకోసం వాటికి తగ్గట్టు కొంచెం వాకింగ్‌లు అవి చేస్తూ ఏ ఫుడ్ కంట్రోల్ ఇప్పుడు మామూలుగానే ఎంత తినాలో అంతే తింటాము. హ్మ్. ఏజ్ ఎంత?
చెప్పాలా ఇప్పుడే లెక్కేసేసారు ఆల్రెడీ. శంకరాభరణంకి నా వయసు ఎంత అని చెప్పేశాను. సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇంకా వయసు ఎంత అని అడుగుతున్నారు. సీనియర్ సిటిజన్. ఓకే, యాక్టివ్ గా ఉండడానికి సీక్రెట్ ఏంటి, ఏం చేస్తున్నారు? చెప్పానా, మన మైండ్ అంతే. మనం హ్యాపీగా, మన ఫ్యామిలీ హ్యాపీగా లీడ్ చేస్తున్నప్పుడు మనకి అన్నీ హ్యాపీగానే ఉంటాయి. ఓకే, కొంచెం ఫ్రస్ట్రేషన్లు అవన్నీ ఉంటాయి, లేకపోతే ఎవరికి ఉండదు. కాకపోతే మనం ఏంటంటే అన్నీ తీసుకోకూడదు, అలా పంపించేస్తూ ఉండి మైండ్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెట్టుకున్నా అంటే ఎప్పుడు ఎవరైనా యాక్టివ్గానే ఉంటాం, జాలీగా ఉంటాం. నేను వచ్చేసేప్పుడు జాలీగానే ఉంటాను. అప్పుడప్పుడు ఇదిగో కొంచెం టైం దాటిందంటే తెక్కొస్తుంది, జనరల్గా నాకు రాదు. ఇప్పుడు రావట్లేదు, నాకు ఓపిక ఎక్కువ. ఇప్పుడు రావట్లేదు.